కాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మేము కాదు నాయన, నీ వల్లనే మాత్రమే ప్రభా ఈ కార్యం సాధ్యమైంది ప్రభువా. నీ కృపను బట్టి మీ సన్నిధిలోకి రావడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. బోధిస్తూ ఉన్నటువంటి అయ్యగారు, అలాగే మా అందరి వెనకాల ఉన్న పరిశుద్ధాత్మని యొక్క కృప అయ్యా మేము పొందుకోవడానికి సహాయం చేయమని, అన్ని విషయాలు కృప, దీవెన, దయ, ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఏమి నేర్చుకున్నామంటే, మనలను దేవుడు తన కొరకు చేశాడు. ఆయనకి ఏదో ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం అనుసారం మనం ముందుకెళ్ళాలి అని. మామూలుగా చర్చికి ఎందుకు వస్తామంటే ఏదో ఒక అవసరతోటి వస్తాం. మామూలుగా చర్చికి ఎందుకు వస్తామంటే ఏదో ఒక అవసరత ఉంటుంది. ఏదన్నా సమస్య కానీ, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ, అలాగే గొడవ కానీ, కేసు కానీ, లేదా ఏమన్నా జబ్బు కానీ, చిన్న చితక ఏదో సమస్య, భర్త మాట వినట్లేదు, పిల్లలు మాట వినటం లేదు, వ్యాపారంలో నష్టాలు, అది అలా రావడం తప్పేం కాదు, తప్పు కాదు. అలా వచ్చిన వాళ్ళు చెయ్యాల్సిన ఒక పని ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మనం రేషన్ దుకాణానికి వెళ్ళాం, రేషన్ కొట్టుకు వెళ్ళాం, సబ్బు కావాలి. నీ పేరేమన్నావు? కిరణ్ కొట్టుకు వెళ్ళాడు, సబ్బు కావాలి. ఆయన అన్నాడు, ఒక 50 రూపాయలు ఇవ్వు, ఈ సబ్బు ఇస్తాను. ఆ సబ్బు విలువ 50 రూపాయలు. ఈయన ఏం చేయాలి? 50 ఇస్తే ఇస్తాడు. మీరు చర్చికి వచ్చారు, మీకు ఎందుకు కావాలి? ఇప్పుడు చర్చికి వచ్చారు, ఇప్పుడు మీకు కావాల్సింది ఇవ్వాలంటే మీరేం చేయాలి? ఆయనకి కావాల్సింది ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి, అది న్యాయమా కదా? న్యాయమే కదా. ఇప్పుడు మీకు కావాల్సింది ఆయన ఇవ్వాలంటే ఆయనకి కావాల్సింది మీరు ఇవ్వాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు నోరు తెరిచి ఆయనే స్వయంగా బోధించాడు. దేవుడి దగ్గర 2 రకాలుగా మనం పొందుకోవచ్చు. ఒకటి ఆయన పిల్లల్లాగా, 2 అడుక్కునే వాళ్ళలాగా, భిక్షగాళ్ళలాగా. ధ్యానం చేస్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పద్మ అయ్యగారు వాళ్ళ తల్లిగారు ఈ నీళ్ళు కింద పెట్టారు, అవసరం లేదు అసలు జారి పడిపోతారు, నీళ్ళు జాగ్రత్త. ఆమె బిర్యానీ తయారు చేసింది అనుకోండి సార్, మంచిగా బిర్యానీ తయారు చేసింది. వాళ్ళ అబ్బాయి తినపోయినా, ఒరే తినరా నాయన, తినరా బాబు, తినరా చిన్నోడా, తినరా అని పెట్టదు, మంచిది, సంతోషం. అదే ఎవడో భిక్షగాడు వచ్చి అడుక్కునేవాడు, అమ్మ ఒక ముద్దే అమ్మ అన్నాడు. దయగలిగి ఏదో చిన్న ముద్ద వేసింది, ఆడికి నోరు ఊరిపోయింది. ఏమన్నా డేక్ష అంతా ఇచ్చేయండి, తినేస్తాను, బాగుంది, మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. ఇస్తుందా ఆయనకి? దాన్ని భిక్షగాడు అంటాడు. అదే కొడుకు వద్దంటున్నాడు, నేను తినలే, కడుపు అంటే తిన. ఒక కుమారుడికి ఒక భిక్షగానికి తేడా అది. జాగ్రత్తగా వినండి. కుమారుడిలాగా కూడా మనం పొందుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది చేస్తే అప్పుడే నువ్వు కుమారుడు అవుతావు. నేను చెప్పింది చేయండి సార్, నాకు ఇవ్వండి అంటే భిక్షగాడు. జాగ్రత్తగా వినండి. రాత్రి ఏం చెప్పానంటే, అసలు మీరు చర్చికి ఎందుకు రావాలంటే నువ్వేంటో తెలుసుకోవాలి. ఓకే, నెంబర్ 2 చర్చికి వచ్చారు సార్. చర్చికి వచ్చిన తర్వాత మీకు ఏదో కావాలిగా, కావాలా వద్దా? ఎక్కిరన్నా ఇప్పుడు ఏదో ఫలానా కావాలని ప్రార్థన చేయవా? మీరు ప్రార్థన చేస్తారు, చేయరా? మీరు మాట్లాడాలి, యథార్థంగా ఉండాలి. ఇప్పుడు నాకు ఇది కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు, చేయరా? అది కావాలా వద్దా? మీకు ఎంతమంది కావాలి? అందరు కాదుగా, మన సంగతి అందరికి కుదరదు. ఇక్కడ మన గురించి ఒక మాట. ఇప్పుడు మీకు ఒక 20,000 దొరికితే అందరూ పనిచేస్తారా? మాది మరి అది వ్యవహారం. ఇప్పుడు ఏంటంటే అంతే కదండి, వ్యక్తిగతంగా. పైగా ఏంటంటే
దేవుడి ఆశీర్వాదాలు భార్యకు కూడా వెళ్ళవు, భర్త కూడా వెళ్ళవు. ఆ అమ్మాయి పరలోకం వెళ్ళద్దో లేదో నీకు తెలుసా? లేదా నీ భర్త పరలోకం వెళ్తాడు లేదో నీకు తెలుసా? ఏం గ్యారెంటీ లేదు. అందుకని దేవుడు అన్నాడు పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఒకసారి యేసుప్రభుని అడిగారు కదా, అయ్యా ఈమె అతను చేసుకుందండి, అది వద్దు అసలు మానే, నాకు వద్దు వద్దు, ఇది వద్దు, నాకు వద్దు, నువ్వు పెట్టుకో అంటే దీంట్లో సౌండ్ వచ్చేస్తుంది నీకు, నాకు వద్దు, దీంట్లోకి వచ్చేస్తుంది, నువ్వెక్కడ ఓడిపోయా, నాకు వద్దే, నేను మంచోడు అయ్యా, నువ్వు కూర్చో. ఒక అమ్మాయి వాడిని చేసుకుందండి, వాడు చనిపోయినాక వీడిని చేసుకుంది, వీడు చనిపోయినాక వాడిని చేసుకుంది, 7 చేసుకుంది సార్. 7 చేసుకున్నాక ఆ 7 చచ్చిపోయినాక ఈ అమ్మాయి చనిపోయింది, ఎవడ భార్య అని అడిగారు. అప్పుడు ఏసీ అన్నాడు, రేపు పిచ్చోడా, పరలోకంలో పెళ్ళిళ్ళేమి ఉండవురా అన్నాడు. పరలోకంలో ఇవన్నీ ఉండవు. సరే అవి పక్కన పెట్టేద్దాం. మీరు ఇక్కడికి వచ్చారు, మీకు ఏదో కావాలా వద్దా? చెప్పాలి గట్టిగా. అది మీకు దేవుడు ఇవ్వాలా లేదా? ఇవ్వాలంటే ఇది చెయ్యండి అని చెప్పాడు, అది చెయ్యాలా లేదా? అది మట్టికి చేయట్లే. మనం పరిశుద్ధంగా ఉండండి, పాపాలు చేయొద్దని కూడా అనలా. ఇదిగో మీరు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే ఇస్తాను, అది కూడా అనలా. ఏమన్నాడంటే, అయ్యా కాస్త ఎక్కువ ప్రార్థన చేసి చాలన్నాడు. ఏమన్నాడు అన్నాడు. ఇప్పుడు అసలు మనం అడిగిన ఎందుకు రావట్లేదో చూద్దాం. 2 ఉపమానాలు చెప్తాను మీకు. నేను కదా యేసయ్య చెప్పాడు. దేవుడు నోరు తెరిచి అడిగారు, అబ్బాయి ఈ పని చేయండి అయ్యా అన్నాడు. ఇదిగో దేవుడా నాకు ఇది ఇవ్వు, మిగిలింది నువ్వు మాట్లాడబోక నా ఇష్టం వచ్చినట్టు వస్తాను. నాకైతే ఇది ఇవ్వు, ఇంకా మిగిలినంత నా ఇష్టమే. అట్లయితే కుదురుద్దా? ఏమన్నా కుదురుద్దా? ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్ళారు సార్, మీరు ఏదో కొట్టుకెళ్ళారు, ఆయనకి చెప్పారు ఇదిగో కిలో పప్పు, కిలో నూనె, కిలో అదే ఇచ్చినారే, ఎంతో కొంత ఇస్తా కానీ మొత్తం రేషన్ ఇచ్చేయండి, ఇస్తాడా సార్? మరి దేవుడు చెప్పినట్టు చేయకపోతే ఆయన ఎందుకు ఇస్తాడు? అసలు మీకు కావలసింది ఏమిటి, లేకపోతే అది ఎలా వస్తుంది అనేటటువంటిది ఆయన చెప్పాడు ఉపమానంలో. లూకా సువార్త తీయండి చెప్తాను, 18వ అధ్యాయం తీయండి. దానికన్నా ముందు సరే లూకా సువార్త 11వ అధ్యాయం తీయండి. దేవుని దగ్గరికి వస్తున్నారు కానీ దేవుడికి సమయం ఇవ్వట్లా. జాగ్రత్తగా వినండి, నా వెనకాల చెప్పండి. దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ దేవుడికి సమయం ఇవ్వట్లా. జాగ్రత్తగా వినండి. సరే అది చదివే ముందు మీకు అసలు దేవుడికి సమయం ఇస్తే ఏమవుద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మా చర్చ్ ఉంది, ఉదయం 5 గంటలకి అందరూ ప్రార్థనకు వస్తారు. ఒక 30-40 కుటుంబాలన్నా వస్తాయి. ఉదయం 5ంటికి అయ్యగారు చూస్తున్నారు. సాయంకాలం కూడా ప్రేయర్ ఉంటుంది. 2 రోజులు ఉండదు, ఆదివారం ఉండదు, శుక్రవారం ఉండదు. ఎందుకంటే చర్చిలో ఆరాధన 3-4 గంటలు ఉంటుంది. మాది 8 గంటలకు స్టార్ట్ అయితే 1 గంట అట్లాగా అవుతుంది అనమాట. పెద్ద మిగిలిన రోజులన్నీ వస్తారు. సంఘాల్లో చర్చికి వస్తారు కానీ దేవుడికి సమయం ఎవరు అంటే జాగ్రత్తగా రండి. ఈ ఉపమానంలో దేవుడు పాపం చేయొద్దని కూడా చెప్పలా. అంటే పాపం చేయమన్నారు అయ్య గారు, అది కాదు. ఇప్పుడు నేను ఈ చొక్కా బాగుందంటే మిగిలినవన్నీ పడేసేయండి అని అర్థమా? ఇప్పుడు మీకు ఈ షర్ట్ బాగుంది సార్ అంటే ఆ మిగిలినవన్నీ పడేయండి, కాల్చేయండి అని అర్థం? అలా కాదు, అది సైతాను విధానంలో ఆలోచించాలి. ఇది బాగుందంటే దాని గురించి ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అసలు మీరు ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు సార్, మీకు కావాల్సింది నేను ఇవ్వాలా లేదా? ఇవ్వాలంటే నాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు ఆయన. సమయం అంటే లేట్ కాదు, నాతో ఎక్కువ సమయం గడపండి అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడు? కిరణ్ ఏమన్నాడు? అసలు ఎక్కువ సమయం గడిపితే ఏమవుద్ది చెప్పండి, గట్టిగా చెప్పచ్చు. నేను ఏమన్నా అసలు కాదు. 1 2
ఒక సంబంధం ఏర్పడద్దు. ఎవరికైతే మనకు సమయం ఇస్తామో, కుక్క ఉన్నదండి, ఒక కుక్క. ఈ కిరణ్ ఒక కుక్కని రోజు సవరదెత్తున్నాడు. ఈ రోడ్డు మీద కుక్క ఉంది. ఆ కుక్క ఈయన చూడగానే వస్తుంది. ఈ రోజు బిస్కెట్ వేసి దాన్ని సవరదీసి పాట పాడుతున్నాడు. ఇప్పుడు ఈ రోడ్లో ఎవరిని చూసి ఆ కుక్క తాగుబుద్ది? ఎందుకు? టైం ఇచ్చాడు. ఆ కుక్కకి అయ్యగారు టైం ఇవ్వాల. అయ్యగారిని చూస్తూ తాగుబుద్దా? ఎవరిని చూసి బుద్ధి? జంతువు కూడా రియాక్షన్ ఇవ్వాలంటే నువ్వు టైం ఇవ్వాలి. బాగా అర్థం చేసుకోండి. అసలు మీ ప్రార్థన, మన ప్రార్థన ఎందుకు పనిచేయట్లేదో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. 2 మొక్కలు ఉన్నాయండి. ఆ 2 మొక్కలు, ఒక గులాబీ అంటుంది, 2 మల్లెపూలు ఉంది. నువ్వు గులాబీ దానికి నీళ్లు పోతున్నావు, ఏది పెరుగుద్ది? మరి అదేందుకు పెరగట్లా? నువ్వు టైం ఇవ్వాలా. దాని గురించి నువ్వు పట్టించుకోవట్లా. జాగ్రత్తగా వినండి. నువ్వు దాని గురించి పట్టించుకోవట్లా, దానికి టైం ఇవ్వట్లా. ఎవరితో అన్నా నీకు సంబంధం కావాలంటే వాళ్ళకి ఫస్ట్ టైం ఇవ్వాలి. ప్రేమ కూడా రాదు, ముందు టైం ఇస్తే ఆ తర్వాత. హల్లెలూయా. సంబంధం పెరిగిన తర్వాత ఆ సంబంధం లోపల ప్రేమ పడుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? టైం ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి? టైం ఇవ్వాలి. ఎక్కువ సమయం దేవుడితో గడిపిన వాళ్ళు పెద్ద పెద్ద దేవుని కార్యాలు చేశారు. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం ఒకసారి తీయండి. 34:28. 40 దినములు రాత్రులు పగలు చాలు. యేసుక్రీస్తు ప్రభువు కన్నా గొప్పోడు కాదు మోషే, కానీ యేసుక్రీస్తు ప్రభువు కన్నా పెద్ద పెద్ద అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యే చెప్పాడు, నన్ను నమ్మిన వాళ్ళు నాకన్నా పెద్ద అద్భుతాలు చేస్తాడని. కారణం ఏంటంటే ఎక్కువ సమయము దేవుడికి ఇచ్చాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడోకప్పుడు వస్తానులే అంటే నేను కూడా ఎప్పుడోకప్పుడు దీవిస్తానులే అంటాడు. నేను నెలకోసారి ప్రజెంట్ చేస్తాను నేను చెప్పాను. స్కూల్కి నెలకోసారి వెళ్తున్నాడు వాడు. నెలకోసారి వెళ్తే సంవత్సరానికి 12 సార్లు, 2 నెలలు సెలవులే ఉండే, 10 సార్లు వెళ్ళాడు. సంవత్సరానికి 10 సార్లు వెళ్తే వాడు చదువు వస్తుందా? రాదు. ఎక్కువ సమయం మీరు గడపాలని నేను కాదు, ఆయనే చెప్పాడు. ప్రార్థన చేస్తే మనకు పెద్ద విసుగు వస్తుంది. ముందు ఏంటంటే విసుగు, అది సరే, ఆ ఉపమానం తర్వాత చూద్దాం. కానీ ఈ ఉపమానం చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో అంటే ఎవరిలో? మీతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. పర్టికులర్గా ఇది నీ గురించి చెప్తున్నాను అంటున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నా గురించి. మా కూడా కాదు, నా గురించి. మా అంటే ఇప్పుడు అయ్యగారి పరలోకం వెళ్తే అందరూ వెళ్ళిపోతారు, అందుకని మాలు లేవు ఇక్కడ, అంతా నాలే. హల్లెలూయా. ఓకే, నా గురించే మాట్లాడుతున్నాడు. ఏమని? నీలో ఇప్పుడు నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, లేదా ఒక స్నేహితురాలు ఉన్నాడు. ఓకే, ఆ స్నేహితుడు చదవమ్మా. ఎప్పుడు వచ్చాడండి? అర్ధరాత్రి వేళ వచ్చాడు. స్నేహితుడి గొప్పతనం ఏంటి చెప్పండి? ఏమండి? ఆయన మంచి పాస్టర్ గారు, ఆయన మంచి బైబిల్ చెప్పేస్తున్నాడు అంతే. స్నేహితుడి గొప్పతనం ఏంటి చెప్పడం? కాదు, అది కూడా గొప్పతనం కాదు. అది కూడా అది అవ్వచ్చు, కానీ అది కాదు. అసలు స్నేహితుడి స్పెషాలిటీ ఏంటి? కాదు, దొంగ పనులు చేయడానికి అటు సాయం చేస్తాడు మనకు. నవ్వుతారేంటి? దొంగ పనులు చేయటానికి ఎవడన్నా సాయం చేస్తారా? ఎవరు చేస్తారు?
నవ్వుతావేంటయ్యా? ఇప్పుడు సిగరెట్ తాగాడు ఒకడు, వెళ్ళి ఫస్ట్ ఎవరికి చెప్తాడు? వాళ్ళ అమ్మకి చెప్తే లాగి లెంపకాయద్దు, వాళ్ళ నాన్న చెప్తే లాగి లెంపకాయద్దు. ఎవరికి చెప్తాడు? అరే అరే సిగరెట్ తాగనరా అంటాడు. ఆవిడ మంచి స్పెషల్. అంటే ఇంకా స్నేహితుడి దగ్గర మనం దాచుకునేవి ఈ అసలు ఏముండవు, దేవుడే. అవునా కదా? మీరు తప్పు చేశారండి, ఎవరికైనా చెప్పడానికి భయపడతారు, కానీ నీ ఫ్రెండ్కి అయితే అరే నేను మామిడికాయలు కోసినారా అంటారు. అవునా కదా కిరణ్? అవునా కదా? ఎక్కడ దొంగతనం చేసావు, ఎవరికి చెప్తావు? మీ దోస్తుకి చెప్తారు. జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు మన దోస్తు. అసలు ఆయనకి ఏం కావాలి, మనకి ఏం కావాలో ఇవ్వాలంటే నాకు ఇది ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. మీకు అన్నీ ఇస్తాను, మీ ప్రార్థన వింటాను, నేను విన్నాను అనట్లేదు, కానీ మీరు ఇది చేస్తే నేను మీ ప్రార్థన వింటానని ఆయనే చెప్పాడు ఉపమానాన్ని. ఒక కథ చెప్పాడు, మీకే చెప్పాడు. మీకు దోస్తు వచ్చాడండి అర్ధరాత్రి వచ్చి ఏం చేస్తున్నాడు? చదవండి. ఆగాలి, వెనకాల నుంచి వచ్చాడు అంటే ఆ తర్వాత నుంచి చదవాలి. అర్ధరాత్రి ఇంకా వెనకాల నుంచి చదవాలి. ఇది ఉపమానం, మళ్ళీ వెనకాల నుంచి చదువుతామే, మనకు అర్థం కావాలంటే. అసలు అంటే దేవుడికి మనం ఏమి ఇస్తే మనకి, ఇప్పుడు ఈయనకి 3 రొట్టెలు కావాలి. ఎన్ని రొట్టెలు కావాలి? 3 రొట్టెలు కావాలండి. యాక్చువల్గా 3 రొట్టెలు కావాలి. వెళ్ళి అడుగుతున్నాడు దేవుడిని. ఎవరైనా నేనే అనాలి, స్నేహితుడు కాదు. ఈ ఎవరైనా 3 రొట్టెలు అడిగి ఆయన ఎవరో మళ్ళీ చెప్పాలి. ఈ రొట్టెలు అడిగాని ఎవరో? మీరే. ఇప్పుడు మీకు రొట్టెలు కావాలా లేదా? మీ ఇంటికి ఎవరో వచ్చారు స్నేహితుడు, అతని గురించి అతను అర్ధరాత్రి వచ్చాడు, మీ దగ్గర ఎవరు లేరు. లేదు మీ భార్య లేదో, లేకపోతే మీ భర్త లేడు, లేకపోతే ఇంట్లో తింటాకు లేవు, డబ్బులు లేవు, లేకపోతే అసలు బియ్యం లేవు. వాడు మీ క్లోజ్ ఫ్రెండ్, స్నేహితుడు అని బైబిల్ చెప్తుంది. వాడు రాగానే ఫ్రెండ్ కాబట్టి ఓపెన్గా మాట్లాడతారు. ఆకలేస్తుంది అబ్బాయి, ఆ కుర్రోడి పేరు ఏంటి, డ్రమ్ కొట్టే కుర్రోడు, అరే చరణం అన్నం పెట్టరా ఆకలేస్తుంది అంటాడా? వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్. అరే ఆకలేస్తున్నారు పొద్దునుంచి అన్నం తినలా, పెట్టంటే మనోడి దగ్గర ఉందా? అరే అన్నం లేదు, నువ్వు మెలకొని పొడుగు అంటాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఈయన తెచ్చి పెట్టాలి కదా. వెళ్ళాడు, పక్కింటికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? మీరు దేవుడి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు తేవగలిగినవి అయితే మనమే తెచ్చేస్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళామంటే అర్థం ఏంటంటే అది మనం తేలేం. నా భర్త తాగుబోతండి, మారాలి. ఆయన ఎవరు మారుతారు? ఓ 10,000 ఇస్తే ఎవడ మారుతాడు ఆయన? పక్కన వాళ్ళకి డాక్టర్కి ఒక 50,000 ఇచ్చి ఈయన మార్చనంటే మారుస్తాడా? మార్చడు. ఒక జోక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నవ్వు రాపోయిన నవ్వండి. ఒక ఆమంట వాళ్ళ భర్తను మార్చాలని బాగా తాగుబోతంట. డాక్టర్ గారితో అందంట, అయ్యా మా భర్త తాగుడు కనుక మానేస్తే 50,000 ఇస్తానందంట. డాక్టర్ పేరు కిరణ్. వీడికి మనసులో ఆశ కలిగింది. ఇంకోని పిలిచాడు, ఎవరిని? చరణ్ పిలిచాడు. ఆయన ఒక డాక్టర్. ఒరే 50,000 ఇస్తానంటదరా అని అంటే, నిజమైన ఫోన్ చేస్తాడు ఆయన. ఎవరు మాట్లాడినప్పుడు ఫోన్ చేసి 50,000 ఇస్తా అంటే, 1,00,000 ఇస్తాను సార్ అంది. గ్యారంటీగా ఇస్తాను సార్, మా భర్త గారు కనుక తాగుడు మానేస్తే ఎంత ఇస్తానంది. వీళ్ళు ఇంకా మామూలుగా ఊరుకుంటారా? రాత్రి నిద్రపోట్ల ప్లాన్ వేస్తున్నారు, ఎట్లాగా, ఏం చెప్పాలి అడిగి, ఏం చెప్పాలంటే మంచి ప్లాన్ ఒకటి వచ్చింది. దొడ్లు కడిగే యాసిడ్ ఉంది కదా, అది తీసుకొచ్చి గ్లాసులో పెట్టారు. ఎక్కడో చదివారు. ఆ యాసిడ్లో ఎర్ర ఉంటుంది కదా, చేపలు పడతానికి వేస్తారు, అది వేసారు. అది వేయంగానే తాలింపు వేసినట్టు అని మాయమైపోయింది, చచ్చిపోయింది, అది కనపడలేదు. అరే ఇది చూపిద్దాం వాడికి, దెబ్బకి తాగుడు మానేస్తారు అనుకున్నారు. అమ్మాయిని పిలిచారు. ఇదిగో అమ్మాయి,
ఇట్లా చెప్తాము, మానేస్తాడంటే అమ్మాయి కూడా అనుకుంది, అబ్బా భలే చెప్తున్నారు వీళ్ళు, వెంటనే మానేస్తాడు. మా ఆయన ఒక ఎర్ర వేశారు, వెంటనే అసలు కనపడలేదు, అది యాసిడ్లో కనపడలా. మళ్ళీ ఇంకోటి వేసారు, అసలు కనపడలా, అని మాయమైపోతుంది, తినేస్తుంది అది యాసిడ్. అయ్యా సారా తాగితే ఇట్లా అయిపోతావు అని చెప్పాలనుకుంటున్నారు. మంచి ఐడియానా కాదా? మంచి ఐడియా. ఆ అమ్మాయి ఖుషి సంతోషంలో ₹1,00,000 ముందే ఇచ్చేసింది. సాయంకాలం మా ఇంటికి రండి సార్ అంది. హాస్పిటల్కి వస్తే డౌట్ కదా, మా ఇంటికి రండి భోజనాలు అండి. సరే భోజనాలు మంచిగా ఏర్పాటు చేశారు. పిచ్చేపాటి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకున్న తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మీరు కొంచెం తాగుతారు కదండి, మేము డాక్టర్లు ఒక మాట చెప్పాలనుకుంటున్నాం అంటే. చెప్పండి సార్, భలే వాళ్ళు చరణ్ గారు చెప్పనంటే, అది కాదు సార్ కొంచెం అంటే మేము చదువుకున్నాము, ఇట్లా జరుగుద్ది సైన్స్లో అని చెప్పేసి కాస్త యాసిడ్ తీసుకొచ్చి ఆయన ముందు వేసారు. ఇదేంటి సార్ అంటే, యాసిడ్ సార్ అన్నాడు. సంతోషం. ఇది యాసిడ్ కాదండి, మీరు అనుకోండి ఇది మందు అనుకోండి, ఇది బ్రాందీయో ఏదో మందు. ఇప్పుడు ఒక బతికున్న జీవిని వేస్తున్నామని ఒక ఎర్ర తీసేది, దాంట్లో ఏమైపోద్ది? అమ్మో చనిపోయింది అన్నాడు. వీళ్ళకి మనసులో అనుకుంది కదా, అబ్బా మనకి ₹1,00,000 వచ్చేసినాయి అనుకున్నారు. ఆయన ఇంకోటి ఏంటి అన్నాడు, ఆయనే వేశారు, ఏమవుద్ది? అసలు కనపడట్లేదు అసలు. ఇంకోటి ఏంటి సార్ అన్నాడు, కిరణ్ వేసాడు సార్. నాకు అర్థమైంది సార్ అన్నాడు. ఏమన్నాడు? నాకు అర్థమైంది సార్ అంటే వీళ్ళు అనుకున్నారు ఇక ₹1,00,000 మన జోబులోకి వచ్చేసి. అలా ఆవిడ అడిగింది, ఏం అర్థమైంది సార్ అని అడిగితే అన్నాడు, సారా తాగితే కడుపులో పురుగులన్నీ చచ్చిపోతాయి కాబట్టి రేపు నుంచి ఇంకో పెగ్గి ఎక్స్ట్రా తాగాలి అని అర్థమైంది అన్నాడు. జాగ్రత్తగా మనం దేవుడిని చాలా అడుగుతాం. దేవుడు మనకి ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చేయాలో చెప్పాడు ఆయన. అర్జెంట్ అవసరం, అర్ధరాత్రి 3 రొట్టెలు కావాలి. 3 రొట్టెలు చాలు. ఏమంటే 3 చపాతీలు పెడితే వాడి కడుపు నిండిపోద్దా? పొద్దున్నే తినలా. ఆయన ఏదో కొంచెం సిగ్గేసి ఉంటుంది, కొంచెం బిడియం మొహమాట వేసి అది కొంచెం 2-3 రొట్టెలు ఎవరా అన్నాడు. అంతే కదా. అంటే ఇది రొట్టెలను ఎందుకు రాశారంటే, ఇజ్రాయేలీలు రొట్టెలే తింటారు, వాళ్ళకి రకరకాల రొట్టెలు ఉంటాయి, రొట్టెలే తింటారు, అందుకని రొట్టెలు అడిగారు. అయితే దేవుడు, లోపల ఉన్న దేవుడు ఆయన జవాబిస్తున్నాడు. ఏమని జవాబిస్తున్నాడు? ఏమని జవాబిస్తున్నాడు? చర్చికి వచ్చాడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అంటే దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు 3 రొట్టెలు బదిలిమ్ము అన్నాడు. ఏమన్నాడు అంటే జవాబు ఏమొచ్చిందో చూడండి. ఆగాలి ఒక్కొక్క మాట చెప్తున్నాను. ఆయన యజమాని బయటకు వచ్చాడా? టైం ఏంటి? ఎక్కిరన్న టైం ఏంటి? అర్ధరాత్రి. పోనీ చలికాలం అనుకుందాం. చలికాలం అర్ధరాత్రి ఎవరైనా వస్తారు బయటికి? రారు. లోపల నుంచే మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? మళ్ళీ చదువురా. అది కాదు, ఆ జవాబు ఇచ్చిన ఆయన ఏం జవాబు ఇచ్చాడు? నా దగ్గర ఏమి లేవు అన్న తర్వాత లోపలనే ఉండి తొందర పెట్టద్దు, తలిపేస్తుంది. 2-3 మాటలు చెప్పాడు. ఒకటి, లోపలే ఉన్నాడు, తలిపేసింది, తొందర పెట్టద్దు అన్నాడు. అబ్బాయి పిల్లలు పడుకున్నారు, అబ్బాయి నా దగ్గర అన్నాడు. బాగా వీటికి చాలా అర్థం ఉంది, జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వను అన్నాడు, అంతే కదా. నేను లేచి ఇయ్యలేను. ఇప్పుడు దేవుడు మీరేదో అడిగాడు, ఇస్తానన్నాడా?
ఎవరు మాట్లాడలేదు. ఆయన ఇస్తారన్నాడు, అక్కడ ఇవ్వలేను అన్నాడు ఆయన. దేవుడే చెప్పాడు. ఏమన్నాడు ఆయన? గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. కానీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఏదో చేసాడు ఇతను. చెయ్యి ఇట్లా పెట్టండి. దేవుడు ప్రార్థన వెంటనే వినడు అని చెప్పండి ఒకసారి. ఇవన్నీ ఒట్టి అబద్ధాలు ఆళ్ళు చెప్పి బైబిల్లో రాసి చెప్తున్నాను నేను. కావాలంటే ఇక్కడ మీరు ఎక్కడి వరకు చదివారో గుర్తుపెట్టుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయం తీయండి. చదవండి సార్. అతడు కొంతకాలము, ఎవరి న్యాయాధిపతి? దేవుడు. మీరు ప్రార్థన చేస్తే వింటున్నాడా? ఎవరు మాట్లాడలా. ప్రార్థన వినేస్తాడు అనేది చాలా పొరపడ్డది. ప్రార్థన గురించి కొన్ని వాగ్దానాలు దేవుడి వైపు నుంచి ఉన్నాయి, కొన్ని వాగ్దానాలు మనిషి వైపు నుంచి ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. నేను నీకు ఒక 500 ఇస్తానులే అని సురేష్ అయ్య గారు ఈ కిరణ్తో అన్నారు. ఏమన్నాడు ఆయన? వెంటనే కిరణ్ వెళ్ళి జోబులో చేపెట్టి 500 ఇస్తాన్నావుగా అని తీసేసుకోవచ్చా? అలాగే మనం కూడా చేస్తున్నాం. ప్రభువా నువ్వు ఇస్తానన్నావుగా, మరి ఇచ్చేసేయి. చాలా మంది ఇలాగే ప్రార్థన చేస్తారు. అది అజ్ఞానం, అవివేకమైన ప్రార్థన. పాస్టర్ గారు కూడా ఇలాగే నేర్పిస్తున్నారు. నీకు ఏదైనా ఫ్రీ ఆత్మకే, శరీరానికి కాదు. ఆత్మ దేవుని కొడుకు. మీ పిల్లలకి మీరు ఫ్రీగా ఇస్తారా ఎవరు భోజనం? ఆత్మకే ఫ్రీ, శరీరానికి అసలు ఏం ఫ్రీ ఉండదు. వెనక్కి వెళ్దాం చూడండి. ఇక్కడ చెప్పాడు ఆయన, ఒప్పుకోండి. ఆయన ఏమనంటున్నాడు? ఆయన స్పష్టంగా చెప్పాడా? ఏమన్నా మళ్ళీ అర్థం కాకుండా చెప్పాడా? నేను ఇవ్వను. చెప్పండి ఈ మాట. ఎవరన్నారు? నేను ఇవ్వనన్నాడు అంతే. ఎందుకు అన్నాడంటే అసలు మీకు నాకు సంబంధం లేదుగా. ఇప్పుడు అయ్యగారి దగ్గర ఏవో రొట్టెలు ఉన్నాయండి. ఆయన వాళ్ళ పిల్లలకు ముందు పెడతాడు ఆకలి అయితే, లేకపోతే పక్కన ఆళ్ళని పిలిచి పెడతాడు. అంతే కదా. ఎందుకని? సంబంధం ఉంది. ఎందుకని? ఆ సంబంధం ఏర్పాటు చేసుకుంటే నువ్వు అడిగింది ఇస్తానంటున్నాడు. నువ్వు అడిగితే ఇస్తాననలేదు ఆయన. నువ్వు నాతో సంబంధం పెట్టుకుంటే, నువ్వు కుమార్తెవో, కుమారుడువో, కోడలో, కూతురో, ఏదో ఒక సంబంధం ఉంటే అప్పుడు ఆ గృహంలో ఉన్న వస్తువులు నీవు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆయనది వివరిద్దాం చూడండి. 11వ అధ్యాయంలో, అయ్యా నా స్నేహితుడు వచ్చాడు, అర్ధరాత్రి వచ్చాడు, నా దగ్గర తినడానికి ఏమీ లేదు పెట్టడానికి, అతని ముందు పెట్టడానికి, కాబట్టి నాకు 3 రొట్టెలు ఇవ్వు అంటే ఈయనేమన్నాడు? అబ్బాయి నేను నిద్రపోతున్నాను, నన్ను తొందర పెట్టొద్దు, నా దగ్గర పిల్లలు ఉన్నారు, నేను ఇవ్వలేను అని 4 మాటలు చెప్పాడు. అంతే కదా సార్? అంతే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అతను ఏం చేస్తున్నాడు? చదవండి. అతడు తన స్నేహితుడైనందున, చెప్పండి ఈ మాట మళ్ళా చెప్పండి. నువ్వు దేవుని స్నేహితుడు అయ్యే వరకు నువ్వు అడిగింది దేవుడు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆమేనని చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఎవడో ఇచ్చాడంటే భిక్షగాడికి ఇచ్చినట్టు ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ప్రార్థన చేయగలని అయిపోయి ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ వండిందండి వీళ్ళ అమ్మగారు, ఈయనకి అఫీషియల్గా ఎంత కావాలంటే అంత పెడద్ది, అడుక్కునే వాడికి ఒక ముద్దేసింది ఇందాక. అవునా కదా? జాగ్రత్తగా వినండి. ఇచ్చే ఉండొచ్చేమో, ఒకవేళ ప్రార్థన టక్కమని అయిపోవచ్చు, కానీ నీకు కుమారుడిలాగా ఇవాళ భిక్షగాళ్ళగా నీ ముఖం మీద వేసాడే, పో అలా చేస్తున్నావు ఏంటో అని వేసాడు. మీకు బాగా అర్థమవుతుందండి.
అతడు స్నేహితుడైనందున, ఇప్పుడు దేవుడిని ఖచ్చితంగా లేపాలంటే నువ్వేమవ్వాలి? స్నేహితుడు అంటే ఏం చేయాలి? టైం ఇవ్వాలి. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, పొద్దున్నే అన్నం తిని వెళ్ళిపోతాడు, తిరిగి 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 మళ్ళీ వస్తాడు. ఎవరి దగ్గర ఉంటాడు? ఆ దోస్తు. ఇప్పుడు ఎవడైనా పోలీసు పట్టుకున్నాడండి, ఫస్ట్ వీళ్ళకి చెప్తాడు ఏమన్నా. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసు పట్టుకున్నాడు అనుకో, ఎంతో అడిగాడు, ఇదే డబ్బులు లేవు, ఫస్ట్ ఎవడకు ఫోన్ చేస్తాడు, అదే ఇది పట్టేశాడు నన్ను, దోస్తులకు చెప్తారు. అంతే కదా సార్? లేదా ఇది దొంగ పని చేశారు, ఎవరికి చెప్తారు? జాగ్రత్తగా. స్నేహితుడు అవ్వాలి అని అంటే సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం ఇచ్చినప్పుడు ఎంత సమయం ఇవ్వాలి? నువ్వు ఎంత సమయం ఇస్తే అంత మంచి దోస్తు అవుతావు. ఎంత సమయం ఇస్తే, అంతే కదా సార్? బాగా సమయం ఇస్తున్నారు, ఇంకా మంచి, ఇంకా బాగా సమయం ఇస్తున్నారు, ఇంకా మీకు ఏదో సీరియల్ నచ్చింది, కరెక్ట్గా చూస్తారా చూడరా? మిస్ అవుతారేమన్నా? ఎవరు మాట్లాడలా, మిస్ అవరు, భోజనం బెటరు, తర్వాత సంగతి, నువ్వు తర్వాత అన్నం తిని ముందు సీరియల్ చూడాలి అంటారు. ఆ సీరియల్ దోస్తు అయిపోయింది. ఏమి ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, స్నేహితుడైనందున అంటే మీకు దేవుడి దగ్గర నుంచి ఏదైనా కావాలంటే బలవంతంగా ఆయన ఇస్తాడు. కానీ ముందేమవ్వాలి? స్నేహితుడు అవ్వాలంటే ఏం చేయాలి? సమయం ఇవ్వాలంటే చర్చికి రావాలి. అయ్యగారు మాకు వలేస్తున్నాడు, నేను ఇలా వేసే వేస్తున్నాడు మీకు వల. ఇది ఏమన్నా నేను రాసేనా? నేను పుట్టకముందు, మీరు పుట్టకముందు 2000 సంవత్సరాల క్రితమే ఏసే రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బాగా అర్థమవుతుందా? ఇదేమన్నా నేను రాశానా? నీకేమైనా ఇస్తాను, కానీ నా ఫ్రెండ్ అన్నాడు. నీకేమైనా ఇస్తాను, నీకు అర్ధరాత్రి అంటే అడ్డగోలు టైం. అర్ధరాత్రి వెళ్ళి అమ్మాయి వంట వండు అంటే ఊరుకుంటారు ఎవరన్నా? కానీ వండించుకుంటున్నాడు ఇతను. ఎందుకని? స్నేహితుడు అయ్యాడు. హల్లెలూయా. స్నేహితుడు అవ్వాలంటే ఏం చేయాలి? మీకు బాగా అర్థమవుతుందా? చర్చికి రాకుండా అసలు మీరు ఏమీ సంపాదించుకోలేరు. చర్చికి రాకుండా అసలు ఏమి, చర్చికి వచ్చి ఏమి కావాలన్నా సంపాదించుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇప్పుడు మీకు ఎవరో ఒకళ్ళ ఇష్టం, మీ ఇంట్లో ఓ పాప ఇష్టం, చిన్న పాప 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ పిల్లతో ఆడుకుంటారా ఆడుకోరా? అలా మొత్తం తీసుకెళ్ళి అడ్డి తిప్పుతారా తిప్పరా? ఎందుకని? మరి మీకు దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలిగా, దేవుడికి సమయం ఇవ్వాలిగా. లేదు నేను 2 గంటలు వచ్చి ప్రార్థన చేస్తాను, నాకు కావలసిన ఇచ్చేయంటే అర్థం ఏంటంటే నేను కొట్టుకొస్తాను కానీ నాకు సబ్బిచ్చే నేను వెళ్ళిపోతున్నాను. అది వ్యాపారం. ప్రతిరోజు సమయం గడపాలని దేవుడు అనుకుంటున్నాడు. సమయం గడిపిన వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు, చూశారు. యేసుక్రీస్తు ప్రభువు చేయలేనన్ని అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. మనం రోజు ప్రార్థనకు వస్తే ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. అసలు ఏం జరుగుద్దో అది చదవండి, అక్కడ చదువుకుంటారండి. ఆగాలి. సిగ్గుమాలి, నా వెనకాల చెప్పండి. మాటికి అడుగుట, ఏమని రాశాడు? అడుగుట వలనైనాను. దేవుడికి ఇవ్వాలని లేదు, కానీ ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు ఫ్రెండ్ అయ్యావు. ఇప్పుడు ఫ్రెండ్ అడుగుతాడా అడగడా? ఫ్రెండ్ అంటే అర్థం ఏంటంటే ఒక సంబంధం కలుపుకున్నాడు. మీకు కొడుకున్నాడండి, మీ కుమారుడు ఉన్నాడు, కుమార్తె ఉంది, ఐస్ క్రీమ్ కావాలంటాడు చిన్న బుడ్డోడు, మీరు కొనివ్వలేదు, ఊరుకుంటాడా? సంబంధం పెంచుకోవటం వల్ల మీకు ఒక విధమైన అధికారం వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బాగా అర్థమవుతుందా? మా అబ్బాయికి 3 కుమార్తెలు, వాళ్ళలో చిన్న అమ్మాయింది 1 సంవత్సరం. దానికి నేను కారు తీసుకుని రాగానే ఇంకో రౌండ్ అంటారు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ఎక్కించుకొని బయటికి వెళ్ళి ఆ సెంటర్ దాకా వెళ్ళి తిప్పి మళ్ళీ రావాలి. అది కారు రావడానికి రానివ్వదు అసలు.
కారు అక్కడ గేటు తీస్తుంటే అలా కారు వస్తుంటే కింద బుడ్డది 1 సంవత్సరమే. ఎవడు పద తాతయ్య దానికి మాటలు కూడా రావు. తాత అంట మాత్రమే వచ్చు. రాగానే కారు మధ్యలో ఆపేస్తుంది. పద అంటది, అంతే. మాటలు రావు, యాక్షన్ చేస్తుంటారు. పద అంటది. మళ్ళీ అమ్మని తీసుకుని వెళ్ళి అలా రౌండ్ వేసి మెలకొని తీసుకొస్తే అప్పుడు ఇంకోసారి అంటే మళ్ళీ ఇంకో రౌండ్ అంటే ఇంకో రౌండ్ వేయాలి. ఎందుకు చెప్తున్నానంటే అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ రావాలంటే చర్చిలో మనం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అటాచ్మెంట్ వచ్చిందో అక్కడ దేవుడు మనకి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పేతురు పౌలు కాదు, సిగ్గుమాలి. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఈ మాట మంచిది కాదు. సిగ్గుమాలినోడా అంటారు, అది తిట్టది. ఈ మాట మంచిది కాదు. మంచిదా? అయినా ఎందుకు వాడాడంటే అంతగా క్లోజ్ అవ్వాలి. ఆడికి సిగ్గే ఉండదు వాడిని అడగడానికి. ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడండి, అడగడానికి సిగ్గేస్తా? తాగుబోతే వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. డబ్బులు లేకపోయినా ఎలాగోలా తాగుతారు. ప్రపంచంలో ఎప్పటికి అప్పు దొరకపోయినా తాగుబోతే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అప్పు దొరికిద్ది, మందు దొరికిద్ది. అట్లాగే కరోనాలో ప్రపంచమంతా మూసిన మందు షాపులు మాత్రం చక్కగా దోస్తీ. అది దేవుడు అంటున్నాడు, అంతకన్నా ఎక్కువ దోస్తీ చేయి, నువ్వు అడిగింది ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలి మీరు, ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి మీరు. ఎంత చర్చికి వెళ్ళాలంటే, ఎంతగా మీరు వెళ్ళాలంటే అక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి, చదివిందే. సిగ్గుమాలి. నిన్ను చూసేవాడికి సిగ్గేయాలి కానీ నీకు సిగ్గేయకూడదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, ఏనండి. మీ ఇంటికి అర్ధరాత్రి వచ్చారండి ఎవరో, మీ ఇంటికి, లేకపోతే మీరే ఎవరో ఇంటికి వెళ్ళారు అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడుతున్నారు. టక్ 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 కొట్టారు. వాళ్ళు ఎక్కటాక ఇష్టపడతారు. మీరు వెళ్ళిపోతారు వెనక్కి, వెళ్ళకూడదు. ఇక ఆయన తప్ప వేరే దిక్కులేరు. ఆ ఫ్రెండ్ అమ్మాయో అబ్బాయి తప్ప మీకు వేరే అవకాశం లేదు. జాగ్రత్తగా తలుపు కొడతారా కొట్టరా? మళ్ళీ కొడతారా కొట్టరా? ఆ పక్కన ఏంటా గోల, ఏదో గోల ఏంటి, నోర్మే, నిద్ర అంతా పాడైపోతుంది. తలుపు కొడతారా కొట్టరా? వాళ్ళు అవమానపరుస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు. నీ వల్ల పెద్ద కేకలేస్తున్నారు. ఇప్పుడు నాగరాజు గారు పైన పడుకున్నాడండి, కింద ఎవరు లేరు. తలుపు కొడుతున్న గేటు, ఏం పేరేంటి? రామ్మగారు, సారీ, నేను పేరు బాగా మర్చిపోతాను, నన్ను క్షమించండి. నాగరాజు గారు ఏం నెలకొని పడుకున్నప్పుడు మనకెందుకు గోల, ఏదో గోల. పెద్ద కొడుతున్నారు గేటు, డో 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 డో, ఇనపరాడు దగ్గర కొడుతున్నాడు. ఆమె లెగిసి ఆమె రాట్లా. అప్పుడు పక్కన వాళ్ళు ఏమయ్యా బుర్రలేదా, నిద్రపాటు చేస్తున్నాం అంటారంటారా? ఎవరు మాట్లాడలా. అయినా సిగ్గుపడకూడదంట. అంటే మీరు చర్చికి ఎంతగా రావాలంటే చూసేవాడికి సిగ్గేయాలి కానీ మీకు సిగ్గు ఉండకూడదు. నేను అనలా, ఎవరు రాశారు? దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మీకు చర్చితో ఎంత అటాచ్మెంట్ ఉంటే అంత పనులు బాగా. ఇక్కడ మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు మంచోళ్ళు అయిపోండి, మీకు ఇస్తానని రాశాడా? మీరు పరిశుద్ధులుగా ఉంటే మంచి వాళ్ళు అయితే అప్పుడు మీకు ఇస్తాను అని రాశాడా? అలా రాశాడా? నా దోస్తు అన్నాడు. హల్లెలూయా. ఎవరు ఆపినా ఆగొద్దు అన్నాడు చర్చి. ఎవరినైనా ఎగతాళి చేసినా నువ్వు ఆపొద్దు, ఫస్ట్ నువ్వే ఉండాలి అక్కడ. మీకు అర్థమవుతుందా? సిగ్గుమాలి. మళ్ళీ చదువునా? మాటికి అడుగుట వలనైనను మీరు దేవుడితో సంబంధం ఏర్పరచుకుంటే, ఎవరితో సంబంధం ఏర్పరచుకుంటారో వాళ్ళ అధికారం మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఎవరితో మీరు సంబంధం ఏర్పాటు చేసి, కుక్క ఉంటుందండి ఊర్లో అందరూ కరుస్తుంది, కానీ ఓనర్ కరుస్తుందా? సిట్ అంటే కూర్చుండదు. మాకు 2 కుక్కలు ఉన్నాయి. అది ఒకటి ఆ మూల ఒకటి ఈ మూల కట్టేస్తాడు. ఇది ఇంకెవరు రాడు. జర్మన్ షెపర్డ్ వీడిని ఏమను,
పీటర్ పాల్ని లేదా పిల్లడు ఎవడో ఉంటాడు దాన్ని చూసేవాడు అని ఏమన్నావు. మిగిలిన వస్తే అసలు ఎంతెంత పెద్ద పెద్ద ఎగిరి అయ్యే గాల్లో ఎగురుతుంటే భయం వేసి అమ్ము అనవసరం మనకు లోపలికి వెళ్ళడం వేస్ట్ అనుకుంటాం. ఒక్కోసారి ఎవరు జొమాటో వాడు వాడి ఈడి లేకపోతే అమెజాన్ వాడి వచ్చినట్టు అయ్యా మీ కుక్కలోనే రావు సార్ అంటారు. ఏం చేయవు రండయ్యా కట్టేసి ఉంది గొలుసుతో కట్టేసారు అయినా కూడా రావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుడికి స్నేహితులు అవ్వాలి. ఆయన ఇట్లా అనలా మీరు పరిశుద్ధులు అయిపోండి అనలా, మీరు పాపాలు విడిచిపెట్టేయని అనలేదు. బాగా వినండి. ఇప్పుడు మీరు ఇట్లా అనుకో దైగారు ఏంటి ఇట్లా బోధిస్తున్నారు. అసలు మీరు దేవుడికి వస్తే మిగిలిన అన్ని పనులు ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి దగ్గరికి వస్తే మిమ్మల్ని శుద్ధి చేయటం, మీ పాపాలు వదిలేయటం, లేకపోతే మీ 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 అలవాట్లు తప్పించడం ఆయనకి తెలుసు. అసలు మీరు రావాలిగా. పోనీ మీ తరపున ఎవరన్నా వస్తే వాళ్ళు స్నేహితులయ్యే వరకు రావాలిగా. దేవుడు ఏమన్నాడంటే నీకు కావాల్సింది ఏదైనా ఇస్తానయ్యా నాకు ఫ్రెండ్ అవ్వు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఫ్రెండ్ అవ్వాలంటే ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. ఎంత టైం ఇవ్వాలంటే నువ్వు ఆయన్ని బలవంతంగా డిమాండ్ చేయాలి. నాకు ఇది ఇస్తావు లేదా? ఇప్పుడు బలవంతంగా డిమాండ్ చేయాలంటే ఎంత ఫ్రెండ్ అవ్వాలి? అక్కడ ఆయన చెప్పిన మాట చూడండి. వెనకాల నుంచి చదివినా, వెనకాల నుంచి కొంచెం వెనకాల నుంచి చదువు. ఆయన 3 రొట్టెలు ఇవ్వని అడిగాడు, లోపలే ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు కానీ విన్నట్టు ఏం కనిపించదు. లోపలే ఉన్నాడు. ప్రార్థన అందరి ప్రార్థన వింటాడు దేవుడు. చాలా మంది అనుకోరు నేను పాపిని నా ప్రార్థన వింటాడు. అసలు పాపుల ప్రార్థనే బాగా వింటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపల ఉండి ఏమంటాడంటే తొందర పెట్టద్దు అంటున్నాడు. అంటే మనం ప్రార్థనలో దేవుడిని తొందర పెట్టచ్చు. నాకు ఇస్తావా లేదా మీరు ట్రై చేసి చూడండి. అసలు మాకు ఇస్తావా లేదా. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఒక 40 లక్షలు అర్జెంట్ అవసరం వచ్చింది. మా చర్చి పక్కనే ఒక పొలం అమ్ముతున్నారు. ఆయన అన్నాడు, అబ్బాయి ఒక 60 లక్షలు ఇవ్వు, ఒక 5 కోట్లు ఉంటుంది, అది డబ్బులు లేవు నా దగ్గర, నాకు అన్ని దేవుడే ఇస్తాడు అంటే 60 లక్షలు లేవు సార్ అన్న. మా బ్యాంక్ మేనేజర్ ఒకడు ఉండేవాడు, ఒక ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యాడు, మా విశ్వాసం. సరే ఆయన అడిగిదామని సర్లే సార్ అన్న. మళ్ళీ మా ప్రార్థన చేసాం, దేవుడా మా దగ్గర డబ్బులు లేవు అని, ఉపవాసం ఉంటున్నాం. ఆయనే వచ్చి ల్యాండ్ ఓనర్ వచ్చి అన్నాడు 60 లక్షలు వదిలే 30 ఇవ్వండి అడ్వాన్స్ అన్నాడు. 30 కాదు అసలు ఏమి లేవు మన దగ్గర. ఎందుకంటే ఒక 15 లక్షలు ఉంటే ఒక 100 గజాలు కొనేసాడు పక్కన ఏదో మూల. నా దగ్గర అంతే క్యాష్ ఉంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. చర్చి వాళ్ళందరూ చెప్పాను, అబ్బాయి మీరు ఏమైనా చెప్తే చేయండి. బ్యాంక్ మేనేజర్ చెప్తే ఆయన అన్నాడు, ఇప్పుడు పని అవుతుంది సార్, మార్చి 31 ఇప్పుడు లోన్లు ఏమేమో కొంచెం కష్టం మార్చి అసలు ఇప్పుడు అంటే. వాడు అన్నాడు మా అమ్మాయి పెళ్ళి అర్జెంట్గా నాకు డబ్బులు కావాలన్నాడు. మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టి నేను ఉపవాసం చేశాను. ఈ సోమవారమే మానేసాను, ఇక్కడికి వస్తున్నానని, విజయ్ గారి పాప పెళ్ళి వస్తున్నానని మానేసాను. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏం లేదు. పొద్దున సాయంకాలం ప్రార్థన చేసి అయ్యా దేవుడా డబ్బులు తొందర పెట్టాను దేవుడిని. నేను అమెరికాలో ఒక 4 సంవత్సరాల క్రితం ఒక ఆయనతో ఒక భోజనం చేశాను ఒక పూట. ఆయనకి కల వచ్చిందంట ఒక 40 లక్షలు నాకు ఇమ్మని. ఆయన నాకు లెటర్ వేసాడు, నేను పట్టించుకోవాలా. మా అబ్బాయికి లెటర్ వేసాడు, నేను ఒక 40 లక్షలు ఇవ్వాలి అని కల వచ్చింది, ఎలా ఇవ్వాలి అని అన్నాడు. మేము పట్టించుకోవాలా. అయితే ఆయనే మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆ డబ్బులు పంపించినాక ఫోన్ చేయించాడు వాళ్ళతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అబద్ధం చెప్పట్లే, తమ్ముడిని అడుగు. ఇప్పుడు ఈ వారం జరిగినటువంటి అద్భుతం చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెప్తే బాగుంటుంది. మాకు అసలు రోజు అద్భుతాలు ఒక విధంగా చెప్పాలండి, ప్రతిదీ అద్భుతమే. అయ్యా పరిశుద్ధులయ్యా మీరు, లేకపోతే పాస్టర్ గారయ్యా, ఆయన పాస్టర్లకు చేస్తాను పరిశుద్ధులకు చేస్తానని రాశాడు అక్కడ. ఎవరు నాకు టైం ఇస్తారో వాళ్ళ మాట వింటాను అన్నాడు. ఇప్పుడు మీరు ఎవరికి టైం ఇస్తే వాళ్ళతో సంబంధం పెరుగుతుంది. 24 గంటలు ఎవరితో మాట్లాడతారో వాళ్ళతో రిలేషన్షిప్ ఉంటుందా? ఆటోమేటిక్. ఎవరికి టైం ఇస్తే వాళ్ళతో సంబంధం ఉంటుంది, ఎవరు సంబంధం ఉంటే వాళ్ళ మాట మనం వింటాం. ఇందాక చెప్పా, కుక్క కూడా మీరు టైం ఇస్తే మిమ్మల్ని చూసి తోకబుద్ది.
మొక్కకి నీళ్లు పోస్తే ఆ మొక్క పెరుగుద్ది. అలాగే దేవుడికి మీరు సమయం ఇవ్వగలిగితే మీ మాట ఖచ్చితంగా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అలా రాయలేదు, ఏ అబ్బాయి నువ్వు పరిశుద్ధి వైపు అన్నాడా, నువ్వు నువ్వు మంచోడు కాదు, నువ్వు తాగుబోతువి, తాగుడు మానే అన్నాడా? ఎవరు మాట్లాడరా? నువ్వు దొంగవే, నువ్వు మానే అన్నాడా? లేకపోతే నువ్వు తిరిగిపోతు మానే అన్నాడా? అనలా. ఏమన్నాడంటే, అబ్బాయి నా దగ్గర రా, నాతో సంబంధం పెట్టుకో, నాతోటి ఫ్రెండ్ అవ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలినటువంటి మానేయాలనుకున్నవన్నీ ఆయనే మానిపించేస్తాడు. బైబిల్లో రాశాడు ఆయన, నువ్వు పరిశుద్ధుడు అయితేనే నీకు ఇస్తాను. ఇదంత తప్పు పోదు. ముందు నా దగ్గరికి వస్తే నేను నీకు ఇన్ఛార్జ్ తీసుకుంటా అన్నాడు. ఆయన యాక్షన్ చేశాడు. నేనేమోనని యాక్షన్ ఎందుకు చేశాడంటే, అసలు వీడు నాతో ఉంటాడా? ఇప్పుడు ఎవరో చిన్న పిల్ల ఉంటుందండి, చిన్న పిల్లోడు ఉంటాడు. ఆయన మీరు కావాలని ఏడిపిస్తారు, మీకు ఆనందం అది. ఆయన మీ దగ్గర ఉండాలి, ఆయన ఏదంటారు, ఇదంటారు, ఎక్కడికి అంటారు. దేవుడు కూడా మిమ్మల్ని అట్లా టెస్ట్ చేస్తాడు. అసలు వీళ్ళు నా దగ్గరికి వస్తారా రా? 3 రొట్టెలు అడిగాడు. అడిగితే ఏమంటున్నాడు, నేను లోపల ఉన్నాను. ఇంకేమేమన్నాడు, తొందర పెట్టద్దు. ఆల్రెడీ ఇలాగ వచ్చే వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన దగ్గర ఉన్నారా లేరా? ఇప్పుడు తలుపు తీస్తే వీడు కూడా వెళ్తాడు లోనకి. రెగ్యులర్గా చర్చికి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్నారు. నేను చూసుకోవాలరా బాబు, నువ్వు అప్పుడప్పుడు వస్తున్నావు అంటున్నాడు. అవునా కదా? ఆల్రెడీ నా దగ్గర జనాలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు, వాళ్ళకి పెట్టేది నీకు ఎందుకు ఇస్తాను, లేకపోతే నేను వాళ్ళని చూసుకోవాలిగా. మీరు లోపలికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన పిల్లల్లాగా అవ్వాలి, పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలంటే అర్థం ఏంటంటే మీరు ఆయనకి దోస్త్ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందుకెళ్దాం, చూడండి అక్కడ రిజల్ట్ ఏమొచ్చిందో చూడండి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇవ్వలేను అన్నాడు ఆయన. ఓకే, నేను ఇవ్వలేను. ఈ మాట చదవండి. హోషేయ 10వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. పది 12 హోషేయ. యెహోవాను వెదకు సమయము వచ్చి ఉన్నది. హల్లెలూయా. మీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు యేసయ్య ఎప్పుడు రెడీగానే ఉంటాడు సాయం చేయడానికి. కానీ కండిషన్ ఏంటంటే మీరు ఆయనకి దోస్త్ అయి ఉండాలి, మీరు ఆయనకి ఇష్టమై ఉండాలి, మీరు ఆయనకి దోస్త్ అయి ఉండాలి, మీరు ఆయనకి టైం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముందుకెళ్దాం. అసలు ఇప్పుడు ఈయన మళ్ళీ 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 సిగ్గుమాలి అడిగాడు కదండి. సిగ్గు విడిచి అక్కడ రాసింది. అక్కడ సిగ్గు పోయినా అడిగాడు, సిగ్గు వదిలేసి అడిగాడు, సిగ్గు విడిచి అడిగాడు, అవమానం పడ్డాడు దేవుడి దగ్గర రావడానికి. అయినా అడిగితే దేవుడు ఏం చేశాడండి? 11 లూకా. లేచి ఇయ్యకపోయినాను. సిగ్గు మాలి మాటి మాటికి చర్చికి రావడం వల్ల 3 ఇచ్చాడా, అన్నీ ఇచ్చాడా? జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. అక్కడ అడిగింది ఎన్ని? ఏమంటే 3 చపాతీలు పెడితే ఎవరికైనా కడుపు నిండుద్దా? ఆడు ఉదయం నుంచి సాయంకాలం దాకా భోజనం చేయలేదు, వచ్చి చెప్పాడు, అయ్యా నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టి అని అన్నాడు. ఇతనికి మొహమాట వేసి 3 అడిగాడు. పక్కింటికి వెళ్ళి, అయ్యా 3 కొంచెం రొట్టెలు ఇవ్వండి సార్ అని అడిగాడు. ఏమన్నా అనుకుంటారేమో అని. అయితే మీరు లగాతార్, మీరు చాలా రెగ్యులర్గా చర్చికి రావడం చూసి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ మాట మళ్ళీ చదవండి. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన అతనికి 3 ఇచ్చాడా? 3 ఇచ్చాడా? కాదు, అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మొహమాట వేసి 3 అడిగారు, కానీ దేవుడికి మీ అవసరం తెలుసా తెలీదా? ఇంకా చదవని కింద. అడుగుడి. అడుగుడి అంటే అర్థం ఏంటి?
కంటిన్యూ చేయండి అని ప్రార్థన కాదు, ఓకే ప్రార్థనే, కంటిన్యూగా చేయండి అని అర్థమా లేదా ఒకసారి చేయండి అని అర్థం? బాగా అర్థం చేసుకోండి. అక్కడ దేవుడి మాటల్లో మీరు కంటిన్యూగా చర్చికి రావాలి అన్నది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కంటిన్యూగా ప్రార్థనలో ఎందుకు చాలా మంది ఓడిపోతారు అని అంటే, చదువునా చదువు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడికి ఈ విషయం అంటే ప్రార్థనలో నన్ను వీళ్ళు అడగాలి, ప్రార్థనలో నాతో సమయం గడపాలి, వీళ్ళు మనం అడగాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం అడగాలని ఆయన ఒకేసారి కాదు, మాటి మాటికి సిగ్గు విడిచి మరల ఎంతవరకు అంటే ఆయనకి మనసు నిండిపోవాలి. అమ్మాయి నేను ఇప్పుడు ఇస్తాను, లేవను అన్నాడు, లేచాడా లేదా? లేవను అన్నాడా లేదా? అన్నాడు, లేచాడా లేదా? మనం 3 అడిగితే ఎన్ని ఇచ్చాడు ఆయన? అన్నీ ఇచ్చాడు. ఓకే, మనం అడగాలని ఆయన. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా అనుకుంటారు, త్వరగా విసుక్కుంటారు, నేను ఇక్కడికి వస్తున్నాను కానీ నాకేం జరగట్లేదు అంటారు, మా వ్యాపారంలో లాభం లేదు, లేకపోతే ఈ పరిస్థితులు లేవు, నేను అడిగిన ఇవ్వట్లేదు అని అంటాడు. దీనికి దేవుడు చెప్పాడు, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి చదవండి. నెంబర్ 1 ఏంటంటే చర్చికి వచ్చేవాడికి విసుకొచ్చేస్తాడు. ఆయన సృష్టికర్త, ఆయనకి తెలుసు. చర్చికి రావడానికి విసుకొస్తుంది, చర్చిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ విసుకొస్తుంది. మీరు నిజం చెప్పండి, చర్చిలోకి వచ్చినాక నిద్ర వస్తుందా రాదా? ఎవరు మాట్లాడతారు? ఎక్కడ రాపోయినా చర్చిలో మాత్రం గ్యారంటీగా వచ్చేస్తుంది. ఏంటి సార్, అవునా కదా ఎర్రబ్బాయి? వస్తుందా రాదా? వస్తుంది అంతే. విజయ్ గారి చర్చిలో ఒక ఆమె ఉండేది, సావిత్రమ్మ గారు. ఆమెకు మహాకోపం, చాలా పెద్ద పొలం ఉంది ఆమెకి, మహాకోపం. ఎక్కడ నిద్రపోద్ది అంటే చర్చిలోనే నిద్రపోద్ది, ఇంకెక్కడ నిద్రపోదు. ఆ చర్చికి స్థలం ఇచ్చింది, ఆ కట్టించింది ఆమె అనుకుంటా. ఆమెను ఏమనివాడు కదా అయ్యగారు. పాపం పొరపాటున ఒకసారి ఇంకొక అయ్యగారు ఎక్కడ వచ్చాడు భీమవరం సైడ్ నుంచి. అమ్మా ఏంటి పడుకున్నావండి అంటుంది, పడుకుని నువ్వు చెప్పుకో. ఆమె కోపం వచ్చింది, ఆయన కేకలేసాడని. ఆ రోజు అసలు వాళ్ళిద్దరికి యుద్ధమే జరిగింది. మనం చర్చికి వస్తే విసుకొచ్చేస్తాను దేవుడికి తెలుసు, అందుకని ఆయనే చెప్పాడు. ఆయన చెప్పాడా లేదా? చదవండి ఒకసారి, చదవండి. హల్లెలూయా. ఆయన చెప్పాడా లేదా? అబ్బాయి నువ్వు చర్చికి వస్తే విసుకొస్తాను నాకు తెలుసు ఆల్రెడీ. కిరణ్ వస్తారాదా? ఇంకా ఎట్లాగొట్లా వచ్చాడు అనుకో నిద్రపోతాడు. ముందు రావడానికి పోని వస్తే నిద్ర. ఏమండి, ఒకటి మాత్రం కావాలి, జవాబు కావాలి. ఇప్పుడు కిరణ్కి 10,000 కావాలనుకో, 10,000 దొరికితే ఎంత ఖుషి అయిపోతాడు? మెట్టుల దగ్గర నుంచి దూకేస్తాడు. చాలా సంతోషంగా ఉంటాం మనం. దేవుని ఆశీర్వాదాలు కావాలి, అవంటే ప్రేమ. కానీ మనం ఆయనకి సమయం ఇవ్వటం. ఎవరి దగ్గర నుంచి అన్నా నీకు లాభం రావాలంటే ముందు వారికి సమయం ఇవ్వాలి, సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. జాగ్రత్తగా. ఇప్పుడు మీరు ఏమి పెట్టుబడి పెట్టకుండా రాబడి ఉంటుందా? పెట్టుబడి ఏమీ పెట్టలేదు, లాభం ఉంటుందా? ఎవరు మాట్లాడలే. ఉండాలంటే ఏం చేయాలి? పెట్టుబడి ఉండాలి. ఇప్పుడు మీరు దేవుడికి సమయం ఇవ్వటమే బాధ, చర్చికి రావటమే బాధ. మరి ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? అదే ఆయన చెప్తున్నాడు. ఆయన మనం అడగాలని కోరుకుంటున్నాడు. ఓకే, చదవండి ఆ స్టోరీ కూడా చదవండి, టైం అయిపోతుంది. మళ్ళీ చివరి నుంచి, మళ్ళీ వెనకాల నుంచి. మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా. స్కూల్కి వెళ్తారండి పిల్లలు, వాడి ఫస్ట్ రోజు వాడికి ఇష్టంగా ఉంటుందా స్కూలు? వాడికి ఏమి ఇష్టం ఉండదు. అప్పుడు దాకా మనోడు మంచి ఇంట్లో మనోడు చిన్న ఆంబోతులా తిరుగుతాడు, ఆళ్ళ కొట్టి పొడుతాడు అంతే. కొట్టేవాడు ఎవరన్నా ఉన్నాడా? ఎవరు లేడు. స్కూల్లో ఏం కాలే, వేసారు తాట ముక్కుకి.
కుదరదు, నాకు అసలు స్కూల్ వద్దంటాడు, నాకు స్కూలు వద్దంటాడు. జాగ్రత్తగా, అదే విసుగంటే అదే. కానీ ఇప్పుడు మనం కూడా అంతే, చర్చికి రావడం ఇష్టం ఉండదు. కానీ మీరు నేను మా ఆవిడికి అన్నాను, నీ తల 2 ఒక్కలు చేస్తా చర్చికి వెళ్తా అన్నాను. దొంగసాటికి వెళ్ళేది పాపం. ఇప్పుడు నేనే పాస్టర్ అయ్యాను, దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగానే, నేను అబద్ధం ఏం చెప్పలే, నిజంగానే. నువ్వు చర్చికి వెళ్తే 2 ముక్కలు చేస్తాను, తల 2 ఒక్కలు చేస్తానన్నా. జాగ్రత్తగా, మనం కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం, అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. అప్పుడు కాదు, దేవుడు ఏమన్నా అంటే నీకు అసలు అవసరం లేనపోయినా నా దగ్గరికి రావాలంటున్నాడు. మీకు ఒక మాట అనేది అసలు మీకే చెప్తున్నాను. మీకు 2 బంధువులు ఉన్నారు. ఒక ఆయన కైగులూరులో ఉంటున్నాడు, ఒక ఆయన బంటిమిల్లో ఉంటున్నాడు. ఈ బంటిమిల్ల ఆయన డబ్బులు అవసరమైతేనే ఫోన్ చేస్తాడు, అనే డబ్బులు కొంచెం 10,000 ఇవ్వాలి. ఈ కైగులూరు ఆయన 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి, అన్నయ్య బాగున్నావా ఏంటి అని మాట్లాడుతున్నాడు. మీ తమ్ముళ్ళే 2. వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడు? బంటిమిల్లోడు డబ్బులు అవసరం అయితేనే, ఇస్తావా లేదని కూర్చుంటాడు. సస్తావా లేదు, నాకు కుదరదు, నువ్వు ఇస్తావా లేదా, ఇప్పుడు ప్రాణం పోతుంది అంటాడు. ఇప్పుడు ఎవరిని మీరు ఇష్టపడతారు? ఎవరిని ఇష్టపడతారు? ఎందుకు? అద్దాక చేయి కాదు, ఆయన ప్రేమ కలిగినోడు, ఆయనకి ఇవ్వాలనిపిస్తుంది, ఆయనకి ఇచ్చిన బాధ కలగదు మనకి. దేవుడు ఏమన్నాడు? నువ్వు పద్దాకొస్తే నీకు ఇవ్వడానికి నాకు బాధ ఎందుకు? నీకు ఎప్పుడు అవసరమో అప్పుడే వచ్చి ప్రభా స్తోత్రం మరి 10,000 ఇమ్మంటే. బైబిల్లో వీళ్ళ పేరు పెట్టాడు దేవుడు జలగా అని. జలకి 2 కూతుర్లు అంట, అవి తీసుకుంటాయంట, ఇమ్ము ఇమ్ము అని పేర్లు పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఎంత మీకు మాట చెప్తానండి. ఒక ఎస్ఐ గారు ఉన్నాడు అనుకోండి, ఆయన ఈ రూట్లో ఉంటాడు, ఆ చివర వెళ్ళినోటల్లా పిలిచిరే, ఏంట్రా ఆ మొబైల్ అని తీసుకుని ఆ ఇవ్వలే పో అన్నాడు అనుకో, మళ్ళీ ఆయన అడుగుతాం మనం, ఆ రోడ్డు వెళ్తామా? ఏమండి సార్, వెళ్ళం. అట్లాగే దేవుడిని పద్దాక అడిగేవాడు ఇంటికి దేవుడు వెళ్ళడంట. 24 గంటలు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నాకు ఇమ్ము ఇమ్ము ఇమ్మంటే ఈడొక జలగరా మనకొద్దంట. మీకు అవసరం ఉన్నా లేకపోయినా మందిరానికి వచ్చి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడి దేవుడితోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటే అసలు నీకేం కావాలో అడగకుండానే ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్పాడు చూడండి. మనం కష్టం ఉంటేనే దేవుడి దగ్గరికి రాకూడదు. 29:13. మీరు వెతకాలంటున్నాడు. ఏమన్నాడని? మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతకండి, వెతికితే నేను దొరుకుతానంటున్నాడు. వెతకటం అంటే చూడంగానే కనపడుతుందా అంటే అర్థం ఏంటి? అది కనపడట్లేదు. వెతకాలి 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 వెతకాలి, అప్పుడు ఆయన దొరుకుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు భార్యాభర్తలు 2 జంటలు ఉన్నాయండి. కొత్తగా పెళ్ళయింది, ఈ వారమే పెళ్ళయింది. మన కిరణ్కి పెళ్ళయింది అనుకుందాం, ఈ వారం పెళ్ళయింది. ఆయన పేరేంటి? చందన్. ఏం పేరు? చరణ్కి ఆల్రెడీ పెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయింది. రోజు గొడవ వీళ్ళిద్దరు. ఎవరు? చరణ్. జింబులు తపేలాలు చెంబులు ఇసిరేసుకుంటున్నారు ఇద్దరు. మనోడు మొన్నే పెళ్ళయింది. ఏమైనా పోట్లాడుకుంటారా? పోట్లాడుకోరు. అలా ఆవిడ డిమాండ్ అంటుందా? ఎందుకని చెప్పండి? ఎందుకని కొంతకాలం కలిసి ఉన్నారు, సంబంధం ఏర్పడింది, ఆయన తాడి చేతిలో వచ్చేసింది, అందుకని డిమాండ్ చేస్తుంది అంటది. ఎందుకనంటే కొంతకాలం వీళ్ళు దేవుడితో కొంతకాలం కలిసి ఉంటే మీకు డిమాండ్ చేయటానికి ఆయనే ఇస్తున్నాడు అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మనకి ఎంత దేవుడితో సాన్నిహిత్యం పెరిగితే అంత అవకాశం ఉంటుంది. ఎంత సాన్నిహిత్యం,
ఆపకుండా చర్చికి రావాలి. మీరు దేవుడికి చాలా నోటెడ్ అయిపోవాలన్నమాట. ఎంత నోటెడ్ అయిపోవాలంటే, అరే మీరు అడిగితే ఇంకా ఆయన 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 కాదు అనకూడదు, కాదు అనలేడు. అంటే దేవుడికి ఏమన్నా కొదువండి? నాలాటోడు మీలాటోడు అంటే ఆ సమయానికి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడికి ఏం తక్కువ? ఇందాక చెప్పేనే ఒక ఉదాహరణ. ఇక వాళ్ళ భార్య, ఇప్పుడు భార్య భర్తలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఆ రోజు అన్నం తింటదా? ఎవరు మాట్లాడలే. ఆ అమ్మాయి వండుద్దా? వండదు. తింటదా? తిందు. వండినా ఉప్పు గిప్పు ఏదో ఎక్కువ వేసేసి గందరగోళం చేసి కారం వేసి అట్లా పడేస్తారు. ఎందుకు అంత పట్టుదలంటే వాళ్ళకి సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఇటువంటి పట్టుదల ఉంటుందని బైబిల్లో రాసింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. 12 నిరీక్షణ అంటే ఆశపడి ఉన్నాడు దేవుడి మీద. ప్రార్థనలో ఏమని రాశాడు అక్కడ? పట్టుదల అంటే ఏంటి? నాది గెలవాలి. ఇప్పుడు భార్య భర్తలు గొడవ వచ్చింది సారు. ఈ చరణ్ వాళ్ళ ఆవిడ అన్నం తింటలా, వెళ్ళి మనోడు నా తినవే బాబు చీర తీసుకొస్తాడు. దేవుడు కూడా అట్లా కిందకి దిగుతాడు. దిగడలేదు ఆయన. ఎందుకని? మీ టైం ఇవ్వాలి ఆయనకి. ఈ కథను నేను చెప్పానా? ఆయన రాశాడు. మీరు టైం ఇస్తే చాలు, సంబంధం ఇస్తే చాలు, దేవుడి దగ్గర కరెక్ట్గా వస్తే చాలు, దేవుడికి రెగ్యులర్గా వస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఆటోమేటిక్గా నీకు నా మీద డిమాండ్ వస్తుంది. హల్లెలూయా. అక్కడ రాశాడు, చదవండి ఒకసారి. 12 నిరీక్షణ అంటే ఆశ, దేవుడి మీద ఆశ కలిగి మీ శ్రమలు వచ్చినప్పుడు కాస్త ఓర్చుకోండి. మీరు పట్టుదలగా ఉండండి. నాకు ఇస్తావా లేదా, ఇస్తావా లేదా, ఇస్తావా లేదా, ఇస్తావా లేదా అని చేయండి. నేను ఫస్ట్ సారి అమెరికా వెళ్తున్నాను. అప్పటి వరకు అసలు ఫ్లైటే ఎక్కల నేను. డైరెక్ట్గా దేవుడి దేవాల ఫ్లైట్, నాన్ స్టాప్ ఫ్లైట్ ప్లస్ అమెరికా. ఫస్ట్ టైం నాన్ స్టాప్. అప్పుడు నేనే వెళ్ళా, రానకరాల. ఆ సమయానికి ఆర్థికంగా నా దగ్గర పెద్ద డబ్బులు లేవు. అప్పుడే స్టార్ట్ అవుతున్నాను పైకి రావడం. దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు. 2006 స్టోరీ ఇది. డబ్బులు ఏమి లేవు. టికెట్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి టికెట్ అది తీసుకొని ఢిల్లీ వెళ్తున్నా. ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్నా. ఆర్టీసీ బస్ ఎక్కా, పాతది. ప్యాసింజర్కి డబ్బులు లేవు మన దగ్గర. 50 రూపాయలే ఛార్జ్. ఆ 50 రూపాయల ఛార్జీ తోటి ఎక్కి వెళ్తే బస్సు టక్కడక్కడక్కడ కానీ అంతా మధ్యలో ఆగిపోయింది. ఆగ్రా నుంచి మధుర, శ్రీకృష్ణుడి జన్మస్థానం పుట్టినటువంటిది ఉంటుంది అన్నమాట. ఆ మధుర తర్వాత ఢిల్లీ. ఈ మధుర వచ్చి ఆగిపోయింది. 200 కిలోమీటర్లు ఢిల్లీకి ఆగ్రాకి అన్ని కలిసే ఉంటాయి. మధ్యలో మధుర ఉంటుంది. అక్కడ కూడా మన చర్చ్ ఉంది. నేను అమెరికా వెళ్తున్నాను కదా, కొంచెం టెన్షన్గా ఉంది నాకు. సాయంకాలం 9 గంటలకు ఫ్లైట్ నాది. 2ంటికి ఎక్కి 4 గంటలకి వెళ్ళొద్దండి సార్. 6ంటికి వెళ్ళిపోద్ది కదా అనుకున్నాను నేను. 7 కరెక్ట్గా అక్కడికి వెళ్ళి పాడైపోయి సాయంకాలం 6 అయిపోయింది, 7 అయిపోతుంది. ఇంకో బస్సు రావట్లా. నేను వండుకోండి కండక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నాను, పాత బస్సు ఎక్కడెక్కడికైనా బస్సు ఎక్కి డబ్బులు లేవు మన దగ్గర. ఏమండి నేను అమెరికా వెళ్ళాలి సారు, మరి ఏంటంటే ఆడి నన్ను పైనుంచి కిందకి 50 సార్లు చూసి ఆడి చూపులో నాకు అర్థమైపోయింది, ఎరా నువ్వు అమెరికా వెళ్ళేవాడు ఈ బస్సు ఎక్కేవేంటి, పోనీ కారు వేసుకెళ్దామంటే మన దగ్గర డబ్బులు లేవు, అసలు వేరే బస్సు ఎక్కడెక్కడ డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నాను. మా పాస్టర్ అమ్మకి చెప్పే ఫోన్ చేసి ఇట్లా అయిపోయానంటే ఆ అమ్మాయికి టెన్షన్ వచ్చేసింది. 2 గంటలకు ఎక్కినోండి, సాయంకాలం 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8ంటికి వచ్చింది బస్సు, ఇంకో బస్సు. నా ఫ్లైట్ 8ంటికి, కరెక్ట్గా 7 గంటలకు ఉండాలి, 2 గంటల ముందు ఉండాలి, లేకపోతే రానివ్వరు. లోపల చెక్కింగ్లు ఉంటాయి. ఫస్ట్ ఒక చోట ఇవ్వాలి, తర్వాత చెక్కింగ్ ఉండాలి, అట్లా అనమాట. నాకు అసలు విమానం అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట.
9:30కో ఎప్పుడు వెళ్ళింది నాన్న. టెన్షన్ అనమాట, చెమటలు పట్టేసి గుండె మోకాళ్ళ దగ్గర దిగిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 9కి ఫ్లైట్ అంటే అసలు అమెరికన్ ఎయిర్లైన్స్ లేట్ అవ్వదు, ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వదు. నాకేం తెలియలే, లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎయిర్ ఇండియా, అప్పట్లో గవర్నమెంట్, ఇప్పుడు ప్రైవేట్గా అమ్మేశారు కదా మోదీ గారు. వెళ్ళంగానే ఫస్ట్ ఆల్దే. నాకు తెలియదు అసలు లోపల సిస్టమ్ ఏంటని. ఏరోప్లేన్లో, ఏరోడ్రామ్లో ఒక్కొక్క స్థలము ఒక్కొక్క కంపెనీ అద్దెకి తీసుకుంటుంది. జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఇంత స్థలం అని తీసుకుని అలా ఆఫీస్ ఉంటుంది. ఎవరికాడు ఏ కంపెనీ టికెట్ కొన్నాడో అక్కడికి వెళ్ళాలి. అది మా సంగతి మనకు తెలియదు. నేను తిన్నగా గవర్నమెంట్ వాడు కదా ఎయిర్ ఇండియా దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపించాను. ఆ టికెట్ చూసి ఈ ఫ్లైట్ వెళ్ళిపోయిందా అన్నాడు. 2 లక్షలు. నాకు ఫీజులు ఎగిరిపోయి అసలు మైండ్కి ఇంటికి పని చేయట్లేదు. అసలు ఏం చేద్దాం, అలా బొమ్మలాగా నిలబడిపోయాను. ఫస్ట్ టైం అసలు నా సంఖలో బైబిల్ ఒకటి ఉంది. ఆ సైడ్కి వెళ్ళి నిలబడితే పాపం అక్కడ పెద్దమ్మ ఆ లోపల పని చేస్తుంది. కింద ఈ తుడుస్తూ ఉంటారు కదా, 24 గంటలు ఉంటారు అక్కడ. ఫ్లైట్లు 24 గంటలు వస్తూ ఉంటాయి, రాత్రి పగలు 7 గంటలు మారుతారు. పెద్దమ్మ ఎర్రగా బాగా ముసలామ నా ముఖం చూసి బైబిల్ చూసి చర్చికి వెళ్ళద్దు అనమాట. వచ్చి బాబు ఏంటన్నా ఇంత దిగాలుగా ఉన్నా అంటే, అమ్మ నేను అమెరికా వెళ్ళాలి, నా ఫ్లైట్ వెళ్ళిపోయిందంటే. ఏ ఫ్లైట్ అంటే అమెరికన్ ఎయిర్లైన్స్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంత. ఏం చేయాలో నాకు తెలియక ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాను. నన్ను చేపెట్టి తీసుకెళ్ళి ఇట్రా ఎక్కడ అమెరికన్ ఎయిర్లైన్స్ ఉంటుందో అక్కడ తీసుకెళ్తే నన్ను చూడంగానే 2 అమ్మాయిలు పరిగెత్తుకొచ్చారు, 20 ఏళ్ళు పరిగెత్తుకు. సార్ మీరు బాలసుందరం గారు అంటే, అవునండి మన ఫ్లైట్ లేట్ అయిపోయింది సార్, రేపు పొద్దున్న 6 గంటలకు వస్తారు, మీరు వెళ్ళి హోటల్లో పడుకోండి సార్. దేవుడు చేసే కార్యాలు చెప్తున్నాను. అక్కడ మా ఆవిడ రాత్రి 11, 12 అయినా వాళ్ళు హాస్టల్ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ఎట్లయినా మా అయ్యగారు ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కాలి. ఎక్కిచ్చేదే లేదు ఆయన. మళ్ళీ ఆ రాత్రి పడుకోవడానికి స్టార్ హోటల్ ఇచ్చారు వాళ్ళు, రాడీస్ అని ఇచ్చారు. నాకు అన్ని గుర్తు, ఫస్ట్ టైం కాబట్టి. 15,000, 20,000 ఒక రాత్రి పడుకోవాలంటే అక్కడ. రాడీస్ అని ఇచ్చి ఫుల్ భోజనం ఫ్రీ పెట్టి మళ్ళీ తెల్లారి వాళ్ళ కారు వచ్చి ఇన్నోవాని తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిచ్చారు వాళ్ళే. ప్రార్థనలో పట్టుదల. మీరు ఒక్క విషయం అర్థం చేసుకోండి, చర్చికి రావటానికి మీకు విసుగుండకూడదు అసలు. మీరు పరిశుద్ధులైపోండి అని అన్నాడు ఆయన. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడికి వస్తే చాలు, ఏమేమి ముళ్ళు ఇప్పాలో ఏమేమి ముళ్ళు వేయాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం స్థిరంగా రావాలంటున్నాడు. ఈ మాట ఆయన చెప్పాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తీయండి. మరలా చదివినా, నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారు, నిలకడగా ఉండండి, స్థిరులుగా ఉండండి. ఏం లేదు, ఆయన మీరు పరిశుద్ధులైపోండి అన్నాడా చెప్పండి నాకు. మీరు చర్చికి రండి అయ్యా, నేను చూసుకుంటాను తర్వాత కథ అంతా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నా అంటే, మీరు చర్చికి రండి, నెక్స్ట్ నాకు అప్పగించండి. నా బస్సులో ఎక్కడ అన్నాడు అంతే, ఇంకేమల్లా నేను చూసుకుంటాను అన్నాడు. మనం చర్చికి రావడానికి విసుగు రావడం వల్ల, మనం చర్చికి వచ్చి దేవుడితో సంబంధం పెట్టుకోకపోవడం వల్ల, చర్చికి వచ్చి దేవుని యొక్క స్నేహితులు కాలేకపోవడం వల్ల మనం అడిగింది ఇవ్వట్ల. ఆయన అడిగిన ఎన్ని ఇస్తారన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఈ ఉపమానం చెప్పింది యేసయ్యే. రాత్రి అండర్లైన్ చేసుకోమన్నాను, మళ్ళీ చదవండి. అది ఒకసారి అండర్లైన్ చేసుకునే వాళ్ళు చేసుకుని, కొత్త వాళ్ళు అయితే 18వ అధ్యాయం 1వ వచనం నుంచి. 1, విసుక్కూడదు చర్చికి రావడానికి. 2ది ఏమన్నాడు, నిత్యము ప్రార్థన చేయమన్నాడు. నిత్యము అంటే ఎప్పుడు అని కాదు, ప్రతిదినం కాదు, అది మన వల్ల కాదని తెలుసు. అందుకని ఎంత అవకాశం ఉంటే అంత, ఇక అంతేగా అర్థం చేసుకుని. నిత్యము అంటే అర్థం ఏంటంటే అసలు విరామం లేకుండా అని అర్థం. నేను కొత్తగా మారు మనసు పొందినప్పుడు బాగా ప్రార్థన చేయాలనుకున్నా.
బైబిల్లో 119వ కీర్తనలో ఏమని రాసిందంటే, నేను దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తాను, 3 సార్లు ప్రార్థన చేస్తానని దావీదు చెప్పాడు 119వ కీర్తనలో. జాగ్రత్తగా వినండి. నేను కొత్త బిచ్చగాడికి పొద్దెరగడం అని సామెత ఉంది. అప్పుడే దేవుడిలోకి వచ్చాను. నేను అనుకున్నా మనం ప్రార్థన చేయాలి, అసలు 24 గంటలు ప్రార్థన చేయాలనుకుని మాటకు ముందు ప్రార్థన చేస్తున్నాను. మా ఆవిడ అనుకుంది నాకు మెంటలు వచ్చింది అనుకుంది, నాకు చెప్పట్లా, కానీ వెనకాల నుంచి గమనిస్తుంది. నేనేం చేశానంటే 7 సార్లు ప్రార్థన చేశాను లేదో నాకు తెలియట్లా. అందుకని ఒక పుస్తకం ఒకటి కొనుక్కుని జోబులో పెట్టుకునేవాడు. ఒకసారి అవ్వగానే 7 సార్లు స్తుతించాలి కదా, ఒక పుస్తకం ఒకటి పెట్టుకున్నా, స్తుతుల పుస్తకం. ఒకసారి ఏదో పని మీద బంధువుల ఇంటికి వెళ్ళాం సార్, వైవాగటు మధ్యాహ్నానికి వెళ్ళాము. ఎట్లా కొట్లా 2 సార్లు 3 సార్లు అయింది, లేట్ అయిపోతుంది, 4సారి 5సారి. ఇక నా లోపల మనం చేసేయాలి, ప్రార్థన చేసేయాలి, ఏం చేయాలి. వాళ్ళు మాట్లాడుతుంటే నేను మెలకొని వెళ్ళి వాళ్ళకి గడ్డ ఉంటే గడ్డం పక్కన ప్రార్థన చేస్తున్నా. అంటే నాకు ఆగలేదు ప్రార్థన చేసేయాలని. నేను గడ్డం పక్కన ప్రార్థన చేసేస్తున్నాను, 2 సార్లు చేయాలి కాబట్టి నేను ప్రార్థన చేస్తుంటే ఎంతసేపు నేను రాపోపాటికి మా ఆవిడ ఇల్లు మెలకొని వచ్చి చూసేది గడ్డం పక్కన ప్రార్థన చేస్తాను. మా ఆవిడకి గ్యారంటీ అయిపోయింది నాకు మెంటలు వచ్చేసింది. ఇప్పుడు ఎవడన్నా చుట్టాలింటికి వెళ్ళి మానేసి, మీరు అర్థం చేసుకోండి, గడ్డం పక్కన ప్రార్థన చేస్తాడు ఎవడన్నా. నిజంగానే జరిగింది ఇది. మా రాణి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చినాక పడుకున్నాక వాళ్ళ మామయ్య పిలిచి అంటుంది, మా ఆయనకి మెంటలు వచ్చింది, చుట్టాలింటికి వెళ్తే అక్కడ మానేసి గడ్డంలో దూరి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగానే ఆయన అంటున్నాడు, నువ్వు పర్లేదు తెచ్చిని, నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో చూపిస్తాను అంటున్నాడు. నేను మెలగొని నేను మధ్యాహ్నం పడుకున్నాను అన్నది తెల్లారి. అంటే అది సిగ్గుపడేటటువంటి విషయం లేకపోతే అయితే ఆ విషయం వల్ల నేను బాగా లాభపడ్డాను. నేను ఒక్క ప్యాంటు ఒక్క షర్ట్తోనే వెళ్ళాను ఆగ్రా, ఒక్క ప్యాంటు ఒక షర్ట్తో దేనే వెళ్ళాను. మీరు కనుక ఒక్కరు దేవుళ్ళు స్థిరంగా ఉంటే మీ పిల్లలు కూడా ఆస్తికర్తలు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన మాకు ఆగ్రా దగ్గర వచ్చాడు 2004లో, మాకు తింటగలేదు. ఈయన కామెర్లు వచ్చినాయి, కామెర్లేనా, ఇంటికి పంపిస్తానికి టికెట్కి డబ్బులు లేవు నా దగ్గర. నిజమే చెప్తున్నాను, ఈయనకి కామెర్లు ముదిరిపోతున్నాయి. ఎటువంటి పరిస్థితి అంటే మా దగ్గర ఆల్రెడీ పిల్లలు ఉన్నారా, ఉన్నారు, ఎవరో ఒకరు 2 ఉన్నారు, గుంటూరు నుంచి వచ్చారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్ వీళ్ళ అమ్మగారు మాకు సాయం చేస్తుంది. జీతాలు పోతాలు అట్లా అవుతుంది కాదు, వాళ్ళు ప్రేమతో వచ్చారు. ఈయనకి కామెర్లు వస్తే ఆయన్ని వెనక్కి తిప్పి ఇంటికి పంపించటానికి కూడా, ఇప్పుడు నేను 2017 నుంచి అసలు అన్ని ఫ్లైట్లే, ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్లైట్లోనే వచ్చాను, మళ్ళీ ఫ్లైట్లోనే వెళ్తాను కూడా ఫ్లైట్లోనే. అక్కడ ఫ్లైట్ లేకపోతే తప్ప ఫస్ట్ ఏసీలో వెళ్తాను. నేను దేవుడికి మహిమ కోసం చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పెద్ద కొడుకు ఒక 30 లక్షల కారుతో వెళ్తున్నాడు, నా చిన్న కొడుకు ఒక 30 లక్షల కారుతో. నా మనవరాళ్ళు ఇప్పుడే పుట్టింది ఆ పిల్ల, అది అంటది కార్తీ అంటది, అది అంత పుట్టదు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడిలో కొంచెం మనం స్థిరంగా ఉంటే, నేను పరిశుద్ధుని అని చెప్పట్లేదు, నేను యథార్థంగా చెప్తున్నాను. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏదో పరిశుద్ధుల్లాగా బిల్డప్ ఇస్తారు, వాళ్ళని చూసి వీళ్ళందరూ పడిపోతారు. తప్పు, మనందరం మనుషులమే, ఎక్కడో చోట కింద మీద పడతా ఉంటాం. బైబిల్ చెప్తుంది ఏమనంటే, నేను తప్పు చేయలేదని చెప్తే దేవుడిని అబద్ధీకుని చేసిన వాడిని అవుతున్నాను, దేవుడిని మోసం చేసిన వాడిని. ఎక్కడో చోట కోపం వస్తుంది, వాళ్ళని తిడతాం, వీళ్ళని తిడతాం, తప్పు కదా, తప్పే కదండి. దేవుడు అన్నాడు, మూర్ఖుడా అని కూడా అనొద్దు అని అన్నాడు. ఆయన అంటాంగా, కోపం వస్తే తిడతాం కదా, ఏదోటి చేస్తాం కదా. నేను పరిశుద్ధులకే చేస్తానని అనలేదు దేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నాతో సంబంధం కలిగి ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చదవండి, త్వర చదివేయండి. అమ్మాయిది అది 18వ అధ్యాయం. దేవుడు గొప్ప మేలు చేస్తాడు.
ఒకసారి రానక్క పెళ్ళికి వెళ్ళాలి రాజస్థాన్. రానక్క కాదు, మేమే వెళ్ళాలి, కానీ డబ్బులు ఉన్న దగ్గర. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ అదే సంవత్సరంలో మీరు వచ్చేసినాక మా ఫ్రెండ్కి పెళ్ళి అవుతుంది. ఇప్పటికి 25 ఏళ్ల క్రితం అన్నమాట. మా ఫ్రెండ్కి వివాహం అవుతుంది వాడికి. ఇప్పుడు నాకు 59, ఒక 25 ఏళ్ల క్రితం మాట. ఆయన పేరు మర్చిపోయాను. రాజస్థాన్ వెళ్ళాలి, డబ్బులు లేవు. సరే రానక్క ఫ్రెండ్ కదా, ఎలాగోలా వెళ్ళాలి కదా, ఉన్నాయన్నీ ఏదో సమకూర్చి ఆమె చేతిలో పెట్టి నువ్వు వెళ్ళమని అంటే పొద్దున్నే 5 గంటలకు ట్రైన్ చేశాం. 4 గంటలకు లేచి ఆడవాళ్ళు పెళ్లి గిళ్ళు అంటే మంచి ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇక ఆ రాత్రి నిద్రపోరు. పెట్లు గిట్లు ఒక 50 సార్లు సర్దేసింది. సర్దేసిన తర్వాత 5 గంటలకు ట్రైన్ అంటే 3 గంటలకు లేపేసిందండి సార్ మమ్మల్ని. స్టేషన్కి వెళ్తే ట్రైన్ రాట్లా. ఇక మమ్మల్ని తిడతాం మొదలెట్టింది. ఇటువంటి పనికిమాలిన ట్రైన్కి పనికిమాలిన వాళ్ళు చేస్తారంటాను. పోనలే ఏదో అను. 6 అయిపోయింది, 7 అయిపోయింది. ప్రార్థన చేయమంటుంది రావటానికి. మేమందరం ప్రభువా ట్రైన్ రప్పించారు, రావట్లేదు. అది 9 అయిపోయింది. ఇంకా ఎంత చిరుపురులాడి తిట్టేస్తుందంటే అసలు ఇటువంటి ట్రైన్లే దొరుకుతాయి అసలు అని తిడుతుంది. ఇక ఆ అమ్మాయి మొహం చూడలేక మేము మెదలుకొని ఇటు వెళ్ళిపోయి థమ్సప్ తాగటం, ఇటు వెళ్ళిపోయి అవి తినటం, ఇటు వెళ్ళిపోయి మళ్ళీ తిట్టాలనిపించినప్పుడు పిలుస్తుంది. ఏంటి ఆయన పిలువ అని మళ్ళీ తిట్టడం. నన్ను మా ఆవిడ చాలా స్పెషల్ క్యాండిడేట్. మా ఆవిడ గురించి తెలియాలంటే పద్మాని అడగని చెప్పుద్ది. 11 గంటల దాకా ట్రైన్ రాలా. అసలు ఇంకా వీరభద్రుడు అయిపోయింది అనమాట. మామూలుగా అసలు సమస్య లేదని. ఈలోపు దేవుడి దేవాలో ఒక కొత్త ట్రైన్ వచ్చింది. కొత్త ట్రైన్ ఢిల్లీ ఓడు కొని రాజస్థాన్కి పంపిస్తాడు ఫ్రీగా. అక్కడ బోర్డు పెట్టి ఉంది, పలానా చోటకి వెళ్ళద్దని. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, రాజస్థాన్ వెళ్ళాలి. మేము అడిగాం ఏంటి సార్ అంటే, మీ దగ్గర టికెట్ ఉంటే కూర్చోండి ఫ్రీగా వెళ్తుంది ట్రైను, ఇది మామూలు కాదు. అక్కడ మేము అప్పచెప్పడానికి డిపోకి ఆ స్టేషన్ ట్రైన్ ఇది గవర్నమెంట్ వాడు ఇచ్చాడు, ఫ్రీగా ఫస్ట్ టైం వెళ్తుంది, ఎక్కమన్నాడు. ఏసీలో ఎక్కడైనా ఎక్కండి అన్నాడు. ఈ అమ్మాయి ఎక్కేసింది. కొంచెం శాంతపడి ఇటువంటి నీ మొహంలో ట్రైన్ చేయమొక అంది. సెల్లమ్మ వెళ్ళరమ్మ అన్న. వెళ్ళిన తర్వాత తెలిసిందంటే ఈ అమ్మాయి ఎక్కాల్సినటువంటి ఆ బోగి యాక్సిడెంట్ అయిపోయి అందరూ చచ్చిపోయారు. దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. నా దగ్గర పేపర్ కటింగ్ ఉంది. ఇంకా అసలు ఈ అమ్మాయి ఏ బోగిలో అయితే రిజర్వేషన్ అయ్యిందో ఆ బోగిలో ఒక్కడ మిగల, అందరు చచ్చిపోయారు. ఆ పెళ్లిలో ఉందో నేను చెప్పలా. ఆ తర్వాత తెల్లారి వచ్చినాక పేపర్ చూపిస్తే అమ్మో వేసిన ఆయన బలి రక్షించేవాడు. దేవుడు అంటే మన దేవుడికి అటాచ్మెంట్లో ఉంటే అన్ని మేలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి, ఆమె గురించి చదవండి. తరచుగా వచ్చి చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీరు అసలు విసుక్కోకూడదు, పద్దాక చర్చిలోకి రావాలి. మీరు అద్భుతాలు చూస్తారు, చెప్తున్నాను నేను. మీరు అద్భుతాలు చూస్తారు. మీరు అటాచ్మెంట్ ఉండే దేవుడికి. చదువు ఆయన. ఏమంటే కోర్టుకి వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఈ అమ్మాయి మంచిదా? న్యాయంగా మాట్లాడాలి. కోర్టు వరకు వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది? పోనీ ఈ అమ్మాయి మంచిదైతే ఆయన కాలు చేతులు ఎందుకు పట్టుకోవాలి? ఎవరినో ఏదో తిట్టిందో కొట్టిందో ఏదో చేసింది అంటే తప్పు చేసింది ఈ అమ్మాయి, ఏదో చేసింది. నేరం మాత్రం ఈ అమ్మాయి చేసింది. నేరం చేయనటువంటిదైతే వాడిని బతిలాడుకోవాల్సిన అవసరం ఏముంది? జాగ్రత్తగా ఉండండి. మనకి దేవుడు కావాలి, మనల్ని రక్షించడానికి దేవుడు కావాలి. హల్లెలూయా. మనం తప్పులు చేస్తామా చేయమా? ఖచ్చితంగా చేస్తాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. పోనాడు నీతిమంతుడు ఉన్న 7 మార్లు పడి లెగిస్తాడు. యవ్వనస్తులు తప్పక ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాలి. మనం వస్తే బాబు తప్పైపోయిందంటే ఏం చేస్తున్నాడు? చదువునాయన. కొంతకాలము ఒప్పకపోయిను. మీరు చర్చిలోకి వచ్చారండి, రాగానే మీ మాట ఎండాయన. అసలు ఈ క్యాండిడేట్ మన దగ్గర రెగ్యులర్గా ఉంటాడా ఉండడా? హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో పనులు చేరారండి, జారంగానే తాళాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి బంగారం ఇచ్చేసి నేను అమెరికా వెళ్ళి వస్తాను అందరూ చూసుకుంటావా? మనకు నమ్మకం ఏర్పడాలిగా.
అసలు ఇతను ఏంటి, ఇలా పరిస్థితి ఏంటి, నమ్మకం. మా దగ్గర ఉన్నాడు లడ్డుగాడని బుడ్డోడు, ఆడు ఇంత ఉంటాడు. ఆడికి మా ఇల్లంతా తెలుసు, మాకు తెలియదు అసలు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ, ఏం తాళాలు అన్నీ తెలుసు ఆడికి. ఆడు చాలా నమ్మకస్తుడు. ఇంతే ఉంటాడు. ఆడి పేరు లడ్డు. మీరు చూడొచ్చు, మా ఆన్లైన్ చూస్తే ఆడు వస్తూ ఉంటాడు మధ్యలో, టిక్ 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 అని ఇంతే ఉంటాడు ఆడు. మాకే తెలియదు అసలు ఏం సంగతిలో. మా బ్యాంక్ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, ఆ అకౌంట్ కోటక్ ఎక్కడ ఉంది, లేదా కెనరా ఎక్కడ ఉంది, లేకపోతే హెచ్డిఎఫ్సి ఎక్కడ ఉంది, దాని చెక్ బుక్ ఎక్కడ ఉంది, ఆడే టక్ మంది తీసుకొస్తాడు. అడిగి ఇట్లా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు, వాడిని నమ్మేం మేము. అందరిని అలా నమ్మేస్తావా? వాడిని అంటారు, అరే కానుక వచ్చిందా, కానుక లెక్క పెట్టి లోపల పెట్టండి, జాగ్రత్తగా కానుక లెక్క పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ కానుక ఎక్కడ ఉంటుందో అక్కడ పెడతాడు. వాడిని మనం నమ్మాం. దేవుడు కూడా మీరు చర్చికి రాగానే నమ్మడం, కొంతకాలము నమ్మడం. చూస్తా అసలు వీళ్ళేంటి, వీళ్ళు వస్తారా, ఏమన్నా నేను అసలు వీళ్ళు వస్తారా, వీళ్ళు నా కోసమే వస్తున్నారా, లేదా వ్యాపారంగా వస్తున్నారా, చదివినా తొందర పెట్టుచున్నది అనండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. మీరు చర్చికి రావడం వల్ల మీకు వచ్చేటటువంటి ఒక గొప్ప లాభం ఏంటంటే దేవుడిని తొందర పెట్టడం. దేవుడిని తొందర పెట్టడం మాటలు అనుకున్నారా? ఎవరైనా తొందర పెడితే ఊరుకుంటారు వాళ్ళు? ఇవ్వు 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 ఇవ్వు, ఇది తొందర పెట్టడం అంటే. వాళ్ళు చికాకు వచ్చేస్తా మాటలేని. తొందర పెడుతున్నది చదువునా, మాటి మాటికి దేవుడు చెప్పాడు తొందర పెట్టు, మాటి మాటికి రా ఇక్కడికి, గోజాడు. దేవుడు న్యాయం తీరుస్తానన్నాడు. 7వ వచనం సమయం అయిపోయింది, ముగిద్దాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 12వ వచనం. మీరు గనక ఇక్కడికి వస్తే ఫస్ట్ రెగ్యులర్ రావాలి. ఏమంటున్నాడంటే, మీరు అలా వచ్చారా ఖచ్చితంగా మీ పరిస్థితులు మార్చేస్తాను. ఆమె చాలాసేపు ప్రార్థన చేస్తుందని ఇంగ్లీష్లో రాస్తుంది యాక్చువల్గా. ఓకే, అలాగే యాకోబు 5:17-18 తీయొద్దు. ఏలియా ప్రార్థన గురించి రాయబడింది. హల్లెలూయా, ఆసక్తి కలిగి. అలాగే యేసుక్రీస్తు ప్రభు, ఈ మాట జాగ్రత్తగా వినండి అందరూ. ఎంతమందికి నా మాట జాగ్రత్తగా వినండి, నేను ముగిచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకో 2 నిమిషాలు ఎక్స్ట్రా చెప్తున్నా. నాకు డబ్బులు సమృద్ధిగా కావాలి అన్న వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తండి. పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. ఈ రాజీ చేతులు పైకి ఎత్తలే, డబ్బు వద్దు నీకు, ఏమ్మా వద్దా? అమ్మాయి ఆమె నీచే ఆ పిల్ల ఎత్తుంది, వాళ్ళ అమ్మ చెయ్యి, వద్దు డబ్బు వద్దా? డబ్బు వద్దు అనకూడదు అసలు. డబ్బులు వద్దా? లేకపోతే దొంగతనం చేయాలి. మరి మీకు అర్థమవుతుందా? పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి డబ్బు కావాలంటే. మీ ఇష్టం వచ్చినప్పుడు కాదు. తీయండి సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. లేటు లెగిసేరా దరిద్రం ఉంటుంది ఇంట్లో. 6:9. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నీవు నిద్ర లేచదవు. చేతులు ఛాతీ మీద వేసుకుని పడుకోవటం, ఇటు తిప్పితే అటు తిరిగి, అటు తిప్పితే ఇటు తిరిగి, లేదా లేపితే మెట్ల మీదకి వెళ్ళి నిద్రపోయే క్యాండిడేట్లు ఉంటారు. ఈ ఆడపిల్లలు ఇటువంటి వాళ్ళందరూ అంతే. దానివల్ల ప్రార్థన చేయమనలే దేవుడు. ఉదయం లేవండి అన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడా? ఎవరు మాట్లాడరే? ప్రార్థన చేయండి అన్నాడు అక్కడ. ఉదయం లేవండి, ఈ మాట నోటితో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఈ పిల్ల, ఇప్పుడు నారాజు గారి పిల్ల వాళ్ళ డాడీని చూస్తుంటే ఇది పెద్ద దొంగ అనమాట. ఉదయం లేవండి అనగానే నన్ను చూడలా, దొంగసాడిగా వాళ్ళ డాడీని ఎలా చూస్తుంది అంటే అర్థం ఏంటంటే నాకు అర్థమైపోయింది, ఈ అమ్మాయి ఎప్పుడు లేచిందో. ఆడపిల్లలు బాగా ఈ తండ్రులు ప్రేమించేసి
వాళ్ళు శుభ్రంగా చిలకడ దుంపలా పడుకుని లెగమ్మ అంటే ఇటు తిరగడం, లెగమ్మ అంటే అటు తిరగడం, లెగమ్మ అంటే ఇటు తిరగడం. అయితే విషయం ఏంటంటే దరిద్రం వస్తుంది. నేను చెప్పలా, దేవుడు చెప్పాడు. ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ డబ్బులుంటే అంతకన్నా 10 రెట్లు ఉండాలన్నమాట. దేవుడు అబద్ధాలు చెప్తాడండి? అక్కడ రాసి చూడండి. నిద్ర వల్ల ఉదయం లేవకపోవడం వల్ల దరిద్రం. నేను 4ంటికి లేస్తా ఇప్పుడు కూడా. ఏమన్నా లేస్తాను లేక మా చర్చిలో 90% లేస్తారు. లేచి చర్చికి వచ్చే వాళ్ళందరూ అంటే ఆన్లైన్లో వస్తారు. వాళ్ళందరూ మంచి స్థితిలో ఉన్నారు. ఒక సిఏ గారి భార్య వస్తుంది, ఎస్ఐ గారి కూతురు వస్తుంది, మంచి మంచి వాళ్ళు, బ్యాంక్ మేనేజర్లు వస్తారు ఉదయం. పిల్ల నవ్వుతుంది. తప్పదు. ఏ స్త్రీ అయితే ఉదయం లేచి లాస్ట్లో పడుకుంటుందో వాళ్ళ భర్త చాలా ధనవంతులు అవుతారని బైబిల్లో రాస్తుంది. ప్రార్థన చేసే స్త్రీ అనలేదు దేవుడు, అన్నాడా? ఏ స్త్రీ అయితే 31వ అధ్యాయంలో ఉంటుంది, ఏ స్త్రీ అయితే అందరికన్నా ముందు లేచి అందరికన్నా లాస్ట్ పడుకుంటుందో వాళ్ళ భర్త చాలా ధనవంతుడు అవుతాడని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు ఈయన అలా ఆవిడికి చెప్పలేక నాకు కీ ఎత్తున్నాడు. అసలు మిమ్మల్ని పడుకోవద్దంటలా దేవుడు. ఇప్పుడు మీరు ఆయన తండ్రి కన్నా ఎక్కువ ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అలసిపోతే ఆయనకి తెలియదా? ఒకరోజు లేవలేదు, ఆయన ఏమైనా అనుకుంటాడా? లేదు ఇంకా ఏదో లేట్ అయ్యారు ఏమైనా అనుకుంటాడా? కానీ లగాతారు నాగరాజు గారు అమ్మాయిలాగా 1 గంట లేతే ఎంత డేంజరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమె కాలేజీకి వెళ్ళిపోతుంది. చెప్పాలి ఖచ్చితంగా. నేను చెప్పను, పాస్ట్ కానీ నేను చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న చెప్పలేరు. ఇప్పుడు వాళ్ళ డాడీకి అవంటే ఇష్టం, పడుకుని ఇంకో 5 నిమిషాలు పడుకోమ్మంటాడు ఆయన. అది తండ్రి ప్రేమ. అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బైబిల్ మనకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఏమంటుందంటే ఇంకా కొంచెము ఏం రాస్తుంది అక్కడ? కొంచెం పడుకుంటాను డాడీ, కొంచెం పడుకుంటాను డాడీ అంటుంది ఆ అమ్మాయి. దోపిడీగాడు అంటే దారిలో వెళ్తున్నారు, ఒంటరిగా ఉన్నారు, దోచుకునేవాడు వచ్చాడు. నీకు అవకాశం ఉంటే తప్పుకుంటా. ఆల్రెడీ మీ దగ్గర లక్షలు ఉన్నాయంటే కోట్లు ఉండాలన్నమాట. బాగా అర్థం చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ లక్షలు ఉన్నాయి అనుకోండి, నాకు లేదుగా అనుకోవద్దు. ఆ కోట్లు ఉండాల్సిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు మీరు. మీకు అర్థమవుతుందని నేను అన్నది. మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయనుకోండి, ఇది నాకు కాదు అనుకోవద్దు. నీకైనా నాకైనా అందరికి ఒకటే సూర్యుడు. దేవుడు చేసిన అందరికి ఒకే సూర్యుడు. హల్లెలూయా. దోపిడీగాడు వచ్చినట్లు దరిద్రం వస్తుంది. ఇంకా ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని వద్దకు వస్తుంది. అదే వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు లేవాలో అది కూడా చూపిస్తాను చూడండి. మార్కు 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1వ అధ్యాయం ఒక్క నిమిషం ఆగరా. అది రైట్. ఒక నిమిషం. ఇప్పుడు చదవరా. పెందల కడ అంటే కాదు, ఇంకా చీకటి ఉండాలి. ఇప్పుడు అమ్మాయి పేరు ఏంటి? నారద గారు అమ్మాయి. నౌజన్యాకి పెందలకాడ అంటే 11. అంతే కదా సార్? ఆమెకి అతి పెందలకాడ అంటే 11, మామూలు అంటే 12, 1 గంట ఆమెకి. ఇప్పుడు ఆమె పెందలకాడ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే లేచి పొరపాటున 9ంటికి లేస్తే చాలా పొద్దున్నే లేచినట్టు లెక్క ఆమె లెక్కలు. అంతే కదా సార్? మామూలుగా అది ఏమనుకోబాక, నువ్వు మంచిదాన్ని. ఓకే. దేవుడు ఏమంటున్నాడంటే ఇటువంటి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు, లెక్కలేసేవాళ్ళు. అందుకని పెందలకాడంటే చీకటి ఉండాలి అబ్బాయి అని చెప్పాడు. అక్కడ ఏమని రాస్తుంది? స్త్రీలు జాగ్రత్తగా వినండి. స్త్రీలకు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు అందరికన్నా ముందు లేవాలి, అందరికన్నా వెనకాల పడుకోవాలి. ఇప్పుడు వెనకాల పడుకుంటున్నారు, ఎందుకని ఫోన్లు గెలుగుతూ ఉంటారు కదా. పడుకుని మరి పొద్దున్న లెగుతారా?
జాగ్రత్తగా వినండి. లేచి ప్రార్థన చేయకుండా ఎవరన్నా దీవిస్తే అది శాపం అవుద్దంట. మీరు ఒకటి పొద్దున్నే లేస్తే దరిద్రం ఉండదు. 2 ప్రార్థన చేస్తే దీవెన అవుద్ది. లేకపోతే అది ఎవరితో ముందు మీరు మాట్లాడతారో వాళ్ళకి అది. బైబిల్లో చూపిస్తాను చూడండి, నాది కాదు ఇది, బైబిల్లో చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనం. గొప్ప శబ్దంతో, స్నేహితుని దీవించు అని దీవెన శాపం అవుద్ది. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేదుగా. ఉదయకాలంలో లేచి యేసుప్రభువే ప్రార్థన. అసలు యేసుప్రభు ప్రార్థన అవసరమా? ఆయన దేవుడండి, ఆయన ప్రార్థన అవసరమా? ఎందుకు చేశాడంటే, నేను మానవుడిని అయ్యాను, మీరు కూడా మానవులు ఇలా ఉండాలని నేర్పించడానికి చేశాడు ఆయన. అంతే కదా సార్? ఆయనకు ప్రార్థన అవసరమా? కాదు, మనకు నేర్పించడానికి చేశాడు. మీరు ప్రార్థన చేసుకోకుండా ఏం చేస్తారో దాని మీద శాపం వస్తుంది. నేను ముగిస్తున్నాను, సమయం చాలా అయిపోయింది, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. 1, అసలు ముందు చర్చికి రావడం మొదలుపెట్టండి. చర్చి విసుకోకూడదు. చర్చికి సమయం ఇవ్వండి. ఎంత సమయం ఇవ్వగలిగితే అంత సమయం ఇవ్వండి. ఆటోమేటిక్గా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత మీరు డిమాండ్ చేయండి అంటున్నాడు దేవుడు. నన్ను డిమాండ్ చేయండి, నేను ఇవ్వకపోతే చూడండి. ఆయన స్వయంగా చెప్పాడు, నువ్వు డిమాండ్ చేయి, నేను నీకు ఇవ్వకపోతే చూడు. అందరూ జాగ్రత్తగా ఉన్నాడు. చర్చికి రావడానికి విసుకోకూడదు. చర్చికి వచ్చి దేవుడితో సమయం గడపండి. ఆయన స్నేహితులు అవుతారు. ఆయన ఖచ్చితంగా మనం అడిగిన అన్నీ ఇస్తాడు. దేవుడు మనందరూ దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఎంతో ప్రేమతో మాకు చక్కగా వివరించినందుకు వందనాలు. ఈ బైబిల్లో ఉన్న 2 ఉపమానాలు తీసుకొని, ఆ స్నేహితుడికి భోజనం లేకపోతే 3 రొట్టెల కోసం వెళ్ళి ఆయన సిగ్గుమాలి మాటికి ప్రార్థన చేయడం వల్ల కావలసిన దానికన్నా ఎక్కువ పొందుకున్నాడు. అలాగే ఈమె మాటికి వెళ్ళి గోజాడి ప్రార్థన చేయడం వల్ల ఈమెకు న్యాయం జరిగింది. దయగలిగిన తండ్రి, నీ సన్నిధిలో రావడానికి మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రార్థన చేసే మనసు దయచేయండి. మా వల్ల కాదు, మాకు ఇంట్రెస్ట్ ఉండదు ప్రభా, మాకు ఇసుకే, ఆ సంగతి నీకు తెలుసు, అయినా కూడా నువ్వు చేయగలవు ప్రభా. ఒక్క స్టెప్ మేము వేస్తే 4 స్టెప్పులు నువ్వు వేయిస్తావు ప్రభా. ఈ ఉదయకాలంలో నేర్చుకున్నదంతా ప్రభా మేము పాటించడానికి సహాయం చేయమని, నీకు సమయం ఇచ్చేటటువంటి కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనందరం దీవించునుగాక.